We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మన సువార్త చెప్తా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారము. God is good. Amen. I don't know how many of you are experiencing God's goodness. మీలో ఎంతమంది దేవుని యొక్క మంచితనమును అనుభవిస్తున్నారు? I want to see your hands. Amen. Hallelujah. There is something called hunger. దేవుని బిడ్డలకి ఆకలి ఉండాలి. Hunger for godly things. Amen. దైవ సంబంధమైన వాటి కూర్చిన ఆకలి. Amen. Hallelujah. Most people have different levels of hunger, different hunger on different aspects or different things in life. ఒక్కొక్కరికి ఒక్కొక్క hunger. Some people have hunger on physical things. కొంతమందికి భౌతిక సంబంధమైన వాటి మీద ఆకలి. కొంతమందికి నిజంగా ఆహారం మీద ఆకలి. కొంతమందికి పాప సంబంధమైన వాటి మీద ఆకలి. But as the people of God, we must have hunger to see God's goodness. Hallelujah. దేవుని యొక్క మంచితనమును మన జీవితంలో చూడాలి అన్న ఆకలి మనం కలిగి ఉండాలి. Amen. Hallelujah. So today I'm going to talk about the goodness of God. దేవుని యొక్క మంచితనమును మన లైఫ్లో చూడాలి అని ఆశించటం అది ఎంత ప్రాముఖ్యమైనదో నేను ఈరోజు మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను. Deuteronomy, that is this verse the Lord is putting in my heart. Deuteronomy chapter 15, and let's read from verse 1. మొదటి వచనం నుంచి 4వ వచనం దాకా చదువుదాం. 7వ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను. ఆ గడువు రీతి ఏదనగా. Hallelujah. Everybody say vidudala. Vidudala. Amen. At the end of every 7 years you shall grant a remission. నా బైబిల్ ఏమని రాసిందంటే remission of debts అన్నమాట రాసింది. Debts. Everybody say debts. In the name of Jesus, I speak the cancellation, the remission of debts over your life. Hallelujah. Hallelujah. Should you have to receive it by faith. దేవుడు ఆయన మన పాపములను క్షమించాడని మీరు నమ్మగలిగితే ఆయన మన రుణములను కూడా కొట్టివేశాడు. The same blood that purchased your redemption has also purchased your remission from debts. ఏ రక్తమైతే మనకు విమోచన అనుగ్రహించిందో లేకపోతే విమోచన సంపాదించిందో అదే రక్తము మన యొక్క రుణములు కూడా కొట్టివేసింది. Hallelujah.
తర్వాత వచ్చిన చదవండి సిస్టర్. తన పొరుగు వానికి అప్పించిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను, అది యెహోవాకు గడువు అనబడును గనుక. మనం అప్పి తీసుకున్న వానికి కాదు గడువు, యెహోవాకు గడువు. అది Come on, hallelujah. Hallelujah. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పించిన వాడు తన పొరుగువాడినైనను తన సహోదరునైనను నిర్బంధించకూడదు, ఆయనను నిర్బంధింపవచ్చును గాని. ఎందుకంటే ఇశ్రాయేలీలో God did not intend his children to be bound to a human being. ఇశ్రాయేలు వారు స్వతంత్రులు, ఎందుకంటే వాళ్ళు నిబంధన జనులు. ఆమేన్. సో వాట్ ఆర్ వి? మనమెవరు? మనము గొర్రెపిల్ల యొక్క రక్తము చేత కాదు కానీ నిష్కలంకమైన పరిశుద్ధుడైన యేసయ్య రక్తము చేత మనము విమోచించబడ్డాం. హల్లెలూయా. And when he came to the synagogue, ఆయన ఫస్ట్ చెప్పిన వర్తమానం ఏంటంటే, సర్మన్ ఏంటంటే, హితవత్సరము ప్రకటించుచున్నాను అన్నాడు. ఆ హితవత్సరం ఏంటంటే ద ఇయర్ ఆఫ్ రెమిషన్ ఆఫ్ డెట్స్. హల్లెలూయా, హల్లెలూయా. When Jesus Christ came, he announced that great year. Hallelujah. Amen. దీన్ని ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాసిందంటే, టు ప్రొక్లెయిమ్ ది ఫేవరబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్. Hallelujah. I speak favorable year of the Lord. Amen. Hallelujah. మీరు ఆయన రక్తము క్రింద ఉంటే you are under the favorable year of the Lord. So మీరు అనొచ్చు, బట్ I don't see it. Yeah, the reason you don't see it is because it's just like మీ ఇంట్లో మంచి వస్తువులు ఉన్నాయి కానీ మీరు వాటిని ఉపయోగించరు. మన ఆయనమ్మ ఎప్పుడు ఒకటే చీర కడతా ఉండేవారు. నిజంగా మా తాతయ్య తిడతా ఉండేవాడు, ఇప్పుడు మన ఆయనమ్మకి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు చర్చిలో. ఏమక్క గ్రేస్ అమ్మక్క నువ్వు ఎప్పుడు ఇదే ఆ కొత్త చీరలు కడితే మాసిపోతాయి, మరి ఇది మాసిపోయిన చీర మార్చచ్చు కదా. మా ఆయనమ్మకి బోల్డ్ చీరలు ఉన్నాయి. యాక్చువల్గా ఒక బీరువా నిండా ఉన్నాయి, పక్కన ఇంకో బీరువా. వెన్ మై గ్రాండ్ మదర్ వెంట్ టు బి విత్ ద లార్డ్, ఆల్ హర్ శారీస్ హ్యాస్ టు బి గివెన్ అవే. కొత్త శారీస్ వాడనివి. యాక్చువల్గా మా నాయనమ్మ చనిపోయేటప్పుడు దాన్ని లైవ్ సీన్ క్యాప్చర్ చేసింది పాస్టర్ గారు. షీ వాజ్ దేర్ దట్ హోల్ నైట్, ఆ నైట్ అంతా. మా నాయనమ్మ కొనూపురుతో ఉంది, చనిపోవట్లేదు. నేను అప్పుడు మా డాడీ దగ్గరికి వెళ్ళా. డాడీ, ఆమెని ఆకాశానికి భూమికి మధ్యలో పట్టుకొని ఇట్లా లాగుతున్నావు, ప్రభు ఏమో అటు పిలుస్తున్నాడు. ఒక్కసారి I want you to pray and release నాయనమ్మ టు ద లార్డ్. నేను చెప్పేది కొంచెం ఇబ్బందిగా ఉన్నా, యూ జస్ట్ డూ ఇట్ అంటే మా డాడీ బైబిల్ తీసుకొని హీ వెంట్ టు హిస్ ప్రేయర్ రూమ్. తలుపేసుకున్న ఒక అరగంటకి మా నాయనమ్మ షీ వెంట్ టు బి విత్ ద లార్డ్. Oh, come on, hallelujah. What a glorious death. Amen. Hallelujah. Hallelujah. నేను అడిగాను, ప్రభా మా నాయన ఎంత ఇబ్బంది పడాలా, వై లార్డ్ అంటే, ద లార్డ్ సెడ్ టు మీ, సన్, యువర్ ఫాదర్ ఈజ్ నాట్ లెట్టింగ్ మీ టు టేక్ హర్. అప్పుడు నేను వచ్చి మా డాడీకి చెప్పాను, డాడీ, ద లార్డ్ సెడ్ టు మీ, ఇఫ్ యూ రిలీజ్ హర్ నౌ షీ విల్ టేక్ ఆఫ్. ఆమేన్. హల్లెలూయా. సో ఒకటే చీర. She has so many sarees, even the white ones. తెల్ల చీరలు చాలా ఉన్నాయి. మా నాయనమ్మకి తెల్ల చీర కట్టుకోవటం ఇష్టం సండే. బట్ she doesn't use it. ఇది చాలా మంది అంతే, they don't use the promises of God. Amen. Hallelujah.
కొన్నిసార్లు మన ఇంట్లో మంచి ఉంటాయి, ఐ మీన్ పాత్రలు, కానీ ఆ చివర పగిలిపోయిన కప్పులోనే తాగుతూ ఉంటారు. అబ్బా, సిస్టర్కి బాగా గుర్తొచ్చినట్టుంది. కమ్ ఆన్, థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ దట్ హార్ట్ ఫెల్ట్ లాఫ్టర్. నాకైతే అలా మీరు అలాగా ఐ మీన్ కొంచెం బయటపడితేనే నాకు ఆదరణగా ఉంటుంది. అరే లోపల ఉన్నాయి కదా కప్పులు, వై యూ వాంట్ దట్ యూస్ దట్ సేమ్ థింగ్ దట్ యూ బ్రోక్ లిటిల్ బిట్ దేర్. అండ్ దెన్ అట్లాగే ఐ మీన్ ఇప్పుడు పింగాణి వాటి, ఈవెన్ ఇప్పుడు ఫైబర్ కాదు, ఫైబర్ ప్లేట్స్ మామూలుగా కూడా ఆ చొవ్వరు ఇరిగిపోయినాయి. ఉన్నారు ఎవరన్నా? మీకు హితవస్త్రం వచ్చింది. Before you were released from your debts, may you be released from your plates. Amen. Hallelujah. అసలు మన మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయంటే ఐ మీన్ అది ఏంటో, అది అసలు వి డోంట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. సో అట్లాగా ఐ మీన్ లాట్ ఆఫ్ టైమ్స్ మనం ఎట్లా ఉన్నామంటే వి డోంట్ రిలీజ్ అవర్ ఫెయిత్ into what God has provided by grace. ఆయన కృప వలన ఉచితంగా మనకు అనుగ్రహించిన వాటి మీద మనము విశ్వాసం ఉంచపోవటను బట్టి మనము ఎంతో ఎంతో నష్టపోతున్నాం. Now how many of you know that Jesus Christ paid the price for the sins of the whole world? యేసయ్య లోక పాపములన్నిటి కొరకు ఆయన ప్రాయచిత్తము చేసాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? ఇక్కడ వాళ్ళందరూ, మనం అందరం నమ్ముతున్నామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అందరూ రక్షణ పొందుతున్నారా లోకంలో ఉన్న వాళ్ళు? అక్కడ క్షమాపణ ఉందా? విమోచన ఉందా? క్రయము చెల్లించబడిందా? మరి ఎందుకు రక్షణ పొందట్లేదు? Because they are not accepting that sacrifice. అట్లాగే He has released us from every curse of sin. పాపము వలన వచ్చిన ప్రతి శాపము నుంచి ఆయన మనలను విమోచించాడు. Come on, hallelujah, hallelujah, hallelujah. ఆయన మీ ఈఎంఐకి ఆయన వడ్డీ వేసి దానికంటే ఇంకా ఎక్కువ చెల్లించి దాన్ని క్యాన్సిల్ చేశాడు. Come on, hallelujah, hallelujah. See, you have to believe God. Amen. You have to release your faith. So when you release your faith, God would begin to release His grace. ఆయన కృపను విస్తరింపచేస్తాడు. Amen. So how you flow into it and then you ask God for seed. విత్తువానికి ఆయన విత్తనం ఇస్తాడు. మీకు కావాల్సింది ఏంటి అంటే మీకు యు మస్ట్ బీ ఏ గుడ్ మేనేజర్ ఆఫ్ సీడ్స్. ఇదివరకు రోజుల్లో కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే ఐ మీన్ కొంచెం ఒక 20 సంవత్సరాల క్రితం పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఇఫ్ దే హ్యావ్ లిటిల్ బిట్ మనీ, వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్ఐసి పాలసీ కడతా ఉంటారు. ఎవరు కట్టలేదా బ్రదర్, మనం కట్టాలా? ఆ బ్రదర్ చెప్పారు అనగానే ఇక్కడ ఎల్ఐసి ఏజెంట్ ఎవరంటే ఎలక్ట్ అయిపోయి మాకు. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు కనెక్ట్ డాట్స్, అంటే మీకు తెలియటానికి. సో ఆ ఎల్ఐసి పాలసీ ఎట్లా ఉంటుంది అంటే యూ కెనాట్ పే ఇట్. ఐ మీన్ మనం కంప్లీట్గా దాన్ని ఒక్కసారి మనకి డబ్బులు రావటానికి దెర్ విల్ బీ సర్టెన్ స్కీమ్స్, రైట్? ప్రతి నెల కట్టడము, లేకపోతే 6 నెలలకు ఒకసారి కట్టడము, ఆర్ సంవత్సరానికి ఒకసారి ఒక లంసమ్ అమౌంట్ కట్టడము, రైట్? సో ఆఫ్టర్ 5 years or 6 years, ఐ మీన్ మీరు కట్టిన దానికి కంటే కూడా 100 times ఎక్కువ రిటర్న్స్ వచ్చే విధంగా ఐ మీన్ ద సిస్టమ్ ఇస్ ప్లాన్, రైట్? సో చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది ఏమో కడతారు, కొంతమంది ఏమో కట్టరు. కొంతమంది అసలు మనకేం ఎల్ఐసి లేదేం పడలేదు అనుకుంటారు. సో బట్ ద పీపుల్ హూ మేక్ వైజ్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యావ్ గ్రేట్ రిటర్న్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ ద ఓల్డ్ సిస్టమ్ దే ఆర్ ట్రైంగ్ టు ఇన్వెస్ట్ ఇట్ ఇన్ టు ద హార్వెస్ట్. అట్లాగే దేవుడు మనకి విత్తనములు ఇచ్చినప్పుడు వాటిని తినకూడదు. సి యూ మస్ట్ ఫోర్స్ ద గ్రౌండ్ టు ప్రొడ్యూస్. మీ దగ్గర భూమి ఉంది, ఆ భూమిని ఫోర్స్ చేయాలి. ఐ మీన్ అది మీకు ఫలభరితంగా ఉండాలంటే ముందు విత్తనం వేయాలి. యూ మస్ట్ ఫోర్స్ దట్ గ్రౌండ్. ఆ గ్రౌండ్ ఫలించేలాగా దాన్ని ఫోర్స్, ఒత్తిడి చేయాలి.
Come on, hallelujah. Hallelujah. ఒక్కసారి ఇక్కడ ఆగి ఐ వాంట్ యు టు టేక్ యు టు గలేషియన్స్, గలతీయులకు రాసిన పత్రిక, గలేషియన్స్ చాప్టర్ 6 now verse 6 ఆరోచనం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థం అన్నిటిలో భాగం ఇయ్యవలెను. సో యువర్ గ్రౌండ్ ఏంటి అంటే మీరు వాక్యం ఎక్కడ వింటున్నారో అది మీ గ్రౌండ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ద సీరియస్ థింగ్. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. ఆమేన్. And then తర్వాత ఏమని రాయబడింది? మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. చాలా మంది ద వరల్డ్ ఏమంటారంటే మీరు ఇట్లా ఇస్తున్నారు, మీరు మోసపోతున్నారు అంటే. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. సో దేర్ ఈస్ నో హార్వెస్ట్ ఇఫ్ దేర్ ఈస్ నో సీడ్. అండ్ దెన్ ఇక్కడ ఏమని రాయబడింది అంటే వాక్యోపదేశము చేయువాడిని పక్కన పెట్టేసి గాడ్ ఈస్ కమింగ్ ఇన్ టు ద పిక్చర్. గాడ్ విల్ నాట్ బి మాక్. దేవుడు వెక్కిరించబడడు. హల్లెలూయా. హల్లెలూయా. God will not be mocked. దేవుడు వెక్కిరించబడడు. In other words, you sow a seed and demand the ground to produce the harvest. Hallelujah. మీరు ఏ భూమిలో లేకపోతే ఏ పొలంలో మీరు భుజిస్తున్నారో, వాక్యం వింటున్నారో, ఆ పొలంలో మీరు విత్తినప్పుడు దేవుడు మీ లైఫ్లో ఆయన వెక్కిరించబడడు. గాడ్ విల్ వెక్కిరించబడటం అంటే ఏంటి? ఇఫ్ గాడ్ డజంట్ గివ్ యూ ద హార్వెస్ట్ దెన్ గాడ్ ఈజ్ మాక్డ్. ఆయన వెక్కిరించబడ్డాడు. కానీ ఏమని రాయబడిందంటే దేవుడు వెక్కిరించబడడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. God is not mocked. అని ఏమన్నాడు? మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి అండర్స్టాండ్. చూడండి, మన శరీరేచ్ఛలను బట్టి విత్తితే మనం శరీరంలోనికి విత్తుతున్నాం. You are sowing into this physical realm or the fleshly carnal realm. తన శరీరమును బట్టి శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు. సో శరీరేచ్ఛలు అంటే శరీరానికి చాలా కోరికలు ఉంటాయి. ఫ్రమ్ ఫుడ్ టు క్లోదింగ్, ఫ్రమ్ ఎవ్రీథింగ్. శరీరమునకు మన శరీరానికి ఏదైనా కావాలి అంటే దాన్ని ఇమ్మీడియట్గా మనం పర్చేస్ చేసేస్తాం. అంటే వీఆర్ సోయింగ్ ఇన్ టు దట్ ఫ్లెష్లీ డిజైర్. జస్ట్ కార్లో వెళ్తున్నారు, గబుక్కున విండోలో ఏదో డ్రెస్ నచ్చింది, మళ్ళీ కార్ యూటర్న్ తీసుకొని వచ్చి యూ విల్ గో అండ్ బై ఇట్. సో యూఆర్ సోయింగ్ ఇన్ టు ద ఫ్లెష్. కార్లో వెళ్తున్నారు, గబుక్కున అక్కడ పానీపూరి కనిపించింది, ఇమీడియట్గా ఆపి ఒక 10 పానీపూరి ప్లేట్లు తినేశారు. కమాన్, మీరు అది కూడా విత్తటమే. ఆమేన్. రైట్ ఆర్ రాంగ్? ఆ పానీపూరీలు తినిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఏం తినలేదు ఈరోజు, నేను ఒట్టి పానీపూరి తిన్నాను అని చెప్పి మళ్ళీ అగైన్ యూ స్టార్ట్ ఆర్డరింగ్ సమ్ బిర్యానీ అండ్ దెన్ ఈటింగ్ ఇట్ అండ్ దెన్ అది కూడా ఏంటి? శరీరమునకు విత్తటమే. సో బాగా ఎండగా ఉంది, ఏసీ కావాలి, ఏం చేస్తున్నాం? శరీరాన్ని బట్టి విత్తుతున్నాం. సో నథింగ్ రాంగ్. there are certain things that are necessary, there are certain things that are unnecessary. కాకపోతే చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ అన్నెసెసరీ వాటికి విత్తుతూ ఉంటారు. రైట్ అండ్ రాంగ్? ఆమేన్. వెళ్తారు, అవసరం లేని చెట్లన్నీ కొంటారు, అవి ఎన్ని చచ్చిపోతాయి, ఎన్ని బతుకుతాయి. సారీ. సో శరీరమును బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమైన పంట అంటే క్షయమను పంట అంటే ఆ పంటకి ఎక్స్పైరీ డేట్ ఉందండి. ఆ పంట ఇట్ బికమ్ స్టేల్, దట్ హార్వెస్ట్ ఎండ్స్. అండ్ దెన్ తర్వాత ఏమని రాయబడింది? ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి. ఓ కమ్ ఆన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఈ గ్రౌండ్లో విత్తుతున్నప్పుడు మీ పంట ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మ నుండి వస్తుంది. కమ్ ఆన్. హల్లెలూయా. హల్లెలూయా.
మీరు ఇది గనక మీరు 3000 సార్లు ఇంపోజిషన్ రాసుకుంటే మీ జీవితం భయంకరంగా దీవించబడుతుంది. ఎందుకు 3000 సార్లు రాయమన్నానంటే మీ నరాల్లోకి వాక్యం వెళ్ళిపోయి మీ DNA స్ట్రక్చర్ని మార్చి మీ మైండ్లో ఉన్న ప్రతి తలంపును దానిని చెరపట్టి క్రీస్తు జ్ఞానమునకు లోపరుస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము సజీవమైనదై బలము కలిగినదై ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై అది ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆమేన్ హల్లెలూయా ఆలోచనలు పరిశోధిస్తూ ఆమేన్. See, that's what you need to do. ఎందుకని ఆత్మ నుంచి ఆత్మలోనికి అది ఎట్లా ఉంటుందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిధి ఉంటుంది, చాలా బంగారం ఉందంటారు, కానీ ఆ బంగారం ఎవరు తీయరు, ఎందుకంటే వాళ్ళకి భయం వేసిపోద్ది అక్కడ ఏమో విష సర్పాలు ఉన్నాయని, ఆర్ మేబీ దేర్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ గార్డింగ్ ద ట్రెజర్ అని. రైట్ రాంగ్? అవునా కదా? మీరు విన్నారా? అండ్ దెన్ వాటిలన్నిటిని ఇచ్చేసి కొంతమంది ఎస్పెషల్లీ ఐ థింక్ ఇన్ కేరళ దే డిడ్ సమ్ ఎక్స్కవేషన్ అండ్ ఫౌండ్ సమ్ ట్రెజర్. సో యాక్చువల్గా ఆ నిధి అది ఎట్లా ఉంటుంది చాలామందికి ఏంటంటే, ఆ రూమ్ లోపల నిధి ఉంది కానీ దాంట్లోకి వెళ్ళటానికి రాదు. మనము ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము చేత పరలోకమందు ఉన్నత స్థలములో మనం ఆశీర్వదించబడి ఉన్నాం. మరి దాంట్లో కీ ఎట్లాగా? దిస్ ఈస్ ద కీ. ఇఫ్ యు ఆర్ సోయింగ్ ఇన్ టు ఇట్, ఆత్మ వలన. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? ఆత్మ వలన ఏమని రాయబడింది? ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. సో వాట్ డస్ ఇట్ మీన్ బై ద హార్వెస్ట్? ఫ్రమ్ ద స్పిరిట్ reap eternal life. Nitya Jivamu is not just for our spirit, but it is the principle of endless life in everything that you set your hand to. నశింపజాలని జీవముతో కూడిన నియమములోనికి మనము అడుగు పెడతాం. అది నిత్య జీవమును పంట కోయటం అంటే. హల్లెలూయా. మనము దేని మీద చేతులు పెడుతున్నామో దాని మీద దేవుడు ఆయన ఆత్మలో నుంచి ఆయన దట్ ఎండ్లెస్ లైఫ్ అంటే అన్స్టాపబుల్ లైఫ్, ఏది కూడా ఆపలేని నశింప చేయలేని జీవమును దాంట్లోకి ఆయన విడుదల చేస్తాడు. So if you're doing business, that life will start flowing into that business. Come on. If you're doing something, the life will start flowing into that. Amen. See, whatever you're doing, you will be connected to that endless life. Which we call, the name and pilustunamante eternal life. Nitya Jivamu anu pantanu kostunna. బ్రదర్, నిత్య జీవము అంటే మరి మనము పరలోకం వెళ్ళటం కదా, మీరు తప్పుడు వాక్యం చెప్తున్నారు. అవునా? మరి విత్తటం ఎందుకు? మరి మీరెవరు విత్తట్లే, మరి చచ్చిపోతారా? ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? దొంగ ఏమిత్తాడు? కానీ ప్రభువు అన్నాడు, పరదేశంలో ఉంటావు నాతో పాటు ఈ రోజున అన్నాడు. Amen. So this is not talking about that life. It is talking about the principle of eternal life. నిత్య జీవం అనే పంట అంటే చాలామందికి నిత్య జీవం ఉంది కానీ పంట లేదు. Come on. Are you all here with me? సో దాని గురించి నేను మాట్లాడుతున్నది ఏంటి అంటే, see, we must ask God for the manifestation of the goodness of God. Hallelujah. సో ఇప్పుడు ఈ వచనం చదువు. దేవుడు వెక్కిరించబడడు, మోసపోకుడి, ఆ మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఆమేన్. సో మీరు అనుకుంటున్నారేమో, మేబీ సమ్ పీపుల్ థింక్ ఐ మీన్ ద పాస్టర్స్ ఆర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఇస్ సేయింగ్ ఫర్ హిమ్ టు హ్యావ్ మనీ, బట్ దట్స్ నాట్ ద థింగ్. మీరు హౌ యూ కెన్ సీడ్ ఇన్ టు ఫ్రూట్ఫుల్నెస్. విత్తువానికి విత్తనం వేస్తాడు. ప్రభా, నా దగ్గర దీనికి ఇది చేయటానికి నా దగ్గర సామర్థ్యం లేదు, ఐ డోంట్ హ్యావ్ ఫైనాన్సెస్, బట్ గివ్ మీ ద సీడ్. నాకు విత్తనం ఇవి తండ్రి అని అడగను. యూ కీప్ ఆన్ ప్రేయింగ్ అండ్ దెన్ గాడ్ విల్ డ్రాప్ యూ ద సీడ్.
హల్లెలూయా. అంటే దేవుడు మీకు విత్తనం ఇచ్చినప్పుడు యు బీ ఫెయిత్ఫుల్ టు సో దట్ సీడ్. ఆమేన్. హల్లెలూయా. అందుకనే రాయబడి ఉంది, కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంట కోయిన. కన్నీటితో విత్తువాడు అంటే ఇంకా ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు. ఆ విత్తనం తినేస్తే బతుకుతాడు, కానీ తనకి హార్వెస్ట్ లేదు. ఆమేన్. బట్ కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంటను కోస్తాడు. సో ఈవెన్ ఇన్ యువర్ స్ట్రగుల్, నా దగ్గర ఏమి లేదయ్యా అంటే ఆ దైవజనుడు అన్నాడు, యు బ్రింగ్ మీ దట్ స్మాల్ బ్రెడ్, దట్ ఫస్ట్ బ్రెడ్. మొదట నువ్వు చేసిన అప్పమును తీసుకొనిరా. మేబీ ఇచ్చినప్పుడు అనుకుంటుంది, అసలు ఏంటి ఈయనకి మొదట అప్పం ఏంటి, మా ఇద్దరికే లేదు. ఐ డోంట్ థింక్ షీ వైండ్ లైక్ దట్. నేను ఆమె అలా కంప్లైంట్ చేసిందని అనుకోను. ఎందుకని అనుకోను అంటే, బికాస్ ద లార్డ్ టోల్డ్ టు ఎలైజా దట్ హీ హ్యాస్ కమాండెడ్ ఎ విడో టు ఫీడ్ హిమ్. నేను ఒక విధవరాలకు ఆజ్ఞాపించాను అని చెప్పాడు. మేబీ షీ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్. ఆమేన్. హల్లెలూయా. సో మై పాయింట్ హియర్ ఇస్, సో చాలా మందికి ఏం చేస్తారంటే దే డోంట్ అండర్స్టాండ్ ది ఎకానమీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఎకానమీ అర్థం కాక చాలామంది చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ దెన్ యాక్చువల్గా నేను ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, నేను రీసెంట్గా నాకు దాదాపు ఒక ఆల్మోస్ట్ ఒక 200 నుంచి 300 దాకా ఐ రిసీవ్ ప్రేయర్ రిక్వెస్ట్ ఆఫ్ పీపుల్ టాకింగ్ అబౌట్ ఎక్స్ట్రీమ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. And I was praying about it, and the Lord said to me, son, I want you to teach about the kingdom economy. Amen. Hallelujah. Hallelujah. See, that's the introduction. It was sermon in the card, by the way. Amen. Hallelujah. But it's going to bless you. Amen. ఆత్మ నుండి మనం ఎక్కడి నుంచి కోస్తున్నాం? ఆత్మ నుంచి కోయాలి పంటని. Hallelujah. మీరు అనొచ్చు, ఆత్మ నుంచి కోయటం ఏంటి? దేవుడు ఆత్మ. ద లార్డ్ ఈజ్ ద స్పిరిట్. హౌ మెనీ ఆఫ్ యు నో దట్? ఎంతమందికి తెలుసు? ద లార్డ్ వైల్ టాకింగ్ టు దట్ లేడీ ఎట్ ది వెల్ ఆఫ్ జేకబ్, యాకోబు బావి దగ్గర మాట్లాడుతూ, దేవుడు ఆత్మ గనుక తన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని అన్నాడు. సో ఈ కొండ మీద ఆ కొండ మీద కాదు. God is looking for people that will worship Him in spirit and in truth. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. Now let me read it. ఆది యందు దేవుని యొక్క ఆత్మ భూమి ఆకాశములు సృజించెను. దేవుడు ఆత్మ గనుక. Come on. Hallelujah. Hallelujah. సో ఆత్మ వలన దీవించబడటం అంటే ఆ ఆత్మలో నుంచి వెలుగు వచ్చింది, ఆత్మలో నుంచి చెట్లు వచ్చినాయి, ఆత్మలో నుంచి జలరాశులు వచ్చినాయి, ఆత్మలో నుంచి ఎవ్రీథింగ్ దట్ యు సీ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ ఆల్మైటీ గాడ్, ఫ్రమ్ ద బ్రెత్ ఆఫ్ గాడ్. ఊపిరిలో నుంచి వచ్చినాయి. హల్లెలూయా. సో ఆత్మలో నుంచి మీకు పంటని ఇస్తాడంటే ఈ అన్రెన్యూడ్ మైండ్స్ ఏం చెప్తాయంటే, నీకు రాదమ్మా, నీకు రాదమ్మా. హలో, ద హోల్ వరల్డ్ కేమ్ ఇన్ టు బీయింగ్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. Hallelujah. Hallelujah. See, you must contend for the supernatural to happen in your life. Hallelujah. Now back up to Deuteronomy chapter 15. చదవండి సిస్టర్. అన్యుని నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను. దానిని విడిచిపెట్టవలెను. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. బాగా అండర్లైన్ చేసుకోండి. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. నిశ్చయముగా ఆశీర్వదించును. Hallelujah. Hallelujah. I don't know about you. భూమి మీద ఉన్న వాళ్ళు భయపడే విధంగా దేవుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును గాక. May God bless you in such a way the earth shakes. మీ సంగతి ఏమో కానీ నేను మాత్రం డిసైడ్ అయిపోయాను.
మునుపటి మందిరము కంటే కడపటి మందిరము యొక్క మహిమ అధికమగును. చాప్టర్ 15 and verse 3, 3వ వచనం. అన్యులు నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరుని ఎదురున్న దాన్ని విడిచిపెట్టవలెను. అన్యుని అంటే మన వ్యాపారం అన్యులతో చేయాలి. Come on, hallelujah, hallelujah, hallelujah. Come on, next తర్వాత వచనం. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించును. Come on, hallelujah. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. నిశ్చయముగా, నిశ్చయముగా. In the next verse, తర్వాత వచనం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బేదలు ఉండనే ఉండరు. Come on, hallelujah, hallelujah, hallelujah. Come on, hallelujah. ఉండనే ఉండరు మీలో. Come on, hallelujah, hallelujah. ఉండనే ఉండరు. ఉండరు అనలా. That's double negation. ఎంత కాన్ఫిడెన్స్, ఐ మీన్ దేవునికి ఉంటే చెప్తాడు అన్నమాట. సారీ టు స్టే, ఐ మీన్ ఇన్ సర్టెన్ వే. ఎందుకని? ఆయన ఆశీర్వదిస్తాడు కనుక. ఆమేన్. And then you are a sticker to the word of God. Hallelujah. దేవుని యొక్క వాక్యమును మీరు అంటు పెట్టుకొని ఉన్నారు. And then you are following the principles of seed time and harvest. And then you know how to break things in your life. మీ జీవితంలో ఏదైనా నీడ్ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా మీరు దేవుడిని అడగాల్సింది ఏంటంటే, దేవా ఈ నీడ్కి నాకు హార్వెస్ట్ కోసం సరిపడా సీడ్ నీవు తండ్రి అని అడగాలి. Hallelujah, hallelujah. And then you partake into the heavenly economy. ఆయన 5,000 మందికి పంచిపెట్టాడు, కానీ ఆయన దగ్గర 5 రొట్టెలు ఉండకపోతే పంచిపెట్టుండేవాడు కాదు. See, it is that seed that is opening up. Amen. Hallelujah. 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 I had this desire for the television ministry. So, na television ministry cheyalani, I mean, దేవుడు నాకు వారం ఇచ్చినప్పుడు I was praying and praying and praying, and I tuned into this television broadcast. At that time God TV వస్తా ఉంది, నేను వింటా ఉన్నాను. ఐఎమ్ లిజనింగ్ టు దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన మాట్లాడితే హీస్ జస్ట్ సేయింగ్, ఆయన విత్తువానికి విత్తనం ఇస్తాడు. నువ్వు విత్తువాడువా తినువాడువా? He asked that question, are you the sower or are you the eater? దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే ఆయన తినుటకు ఆహారం ఇస్తాడు, విత్తటానికి విత్తనం కూడా ఇస్తాడు. సో చాలామంది ఏం చేస్తారంటే విత్తేది కూడా తినేస్తారు. సో ఐ వాజ్ లిసనింగ్, నేను వింటా ఉన్నా. సో నేను అడిగా దేవుణ్ణి, ప్రభువా ఐ వాంట్ ది టెలివిజన్ మినిస్ట్రీ. ఆయన అడిగాడు, వాట్ ఈస్ ద హార్వెస్ట్ యూ వాంట్? నీ జీవితంలో నీకు ఏం హార్వెస్ట్ కావాలండి అంటే, నన్ను నాకు సంవత్సరం పాటు నేను టెలివిజన్ మినిస్ట్రీకి నేను డబ్బులు కట్టకూడదు అనుకుంటున్నా ప్రభువా. ఐ వాంట్ సంబడి టు పే. ఐ వాంట్ యూ టు బ్రింగ్ సమ్ వన్ దట్ విల్ పే ఫర్ మై టెలివిజన్ బ్రాడ్కాస్ట్. ఎందుకంటే రోజు పొద్దున్నే నేను లేదేమో విలేజెస్, నేను ఎవరి దగ్గర ఆఫరింగ్ తీసుకోను. ఐఎమ్ మినిస్టరింగ్ ఇన్ మై ఫాదర్స్ మినిస్ట్రీ. ప్రతి ఆదివారం నేను 5 సార్లు వాక్యం చెప్పేవాడిని. ఆ బండి బాగు చేయించి దాని మీద కూర్చొని అండ్ దెన్ గో. అక్కడ కనీసం ఫ్యాన్లు ఉండేవి కావు. వెనకాల ఒక వైట్ ఆ సిమెంట్ కవర్లు ఉంటాయి చూడండి, సిమెంట్ బస్తాలు కవర్లు కుట్టేసిన ఆ షీట్ పరదా వెనకాల ఉండేది. ఆ రేకుల్లో ఫ్యాన్ వేస్తే ఇంకా వేడి. అండ్ దెన్ ఐ ప్రీచ్ ఇన్ దట్ చర్చ్. మళ్ళీ అదే ఎండ్లో అక్కడి నుంచి నేనేమో అప్పుడు హెల్మెట్ పెద్ద అలవాటు లేదు, క్యాప్ కూడా పెట్టుకునేవాడు కాదు. సో జుట్టు పాడైపోద్దని చెప్పి ఎవరు చెప్పారు, హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోద్ది అని చెప్పి రాలిపోయినాయని చెప్పాడు. ఇప్పుడు ఎవరిదన్నా పువ్వు రాలిపోయినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్లో చెప్తే మనం
వినాలి కదా. సో ఆయన నిజంగా మొత్తం అంతా జుట్టు అంతా రాలిపోయింది ఆయన పెట్టుకొని సర్లే ఎందుకు వచ్చిన గొడవ, ఉన్న జుట్టు ప్రభు ఇచ్చింది. సో ఐ వాజ్ నాట్, అది నా ఎండ్లో తిరిగి ఇదంతా. సో ఐ జస్ట్ సేయింగ్ లార్డ్, ప్రతి బిల్కి ఐ డోంట్ వాంట్ టు స్ట్రగుల్, నాకు అసలు ఎంత విశ్వాసం ఉందంటే, అసలు టెలివిజన్ మినిస్ట్రీకి ఒక ఎపిసోడ్కి ఎంత ఖర్చు అయిద్దో దాన్ని అడగటానికి కూడా భయం, నాకు అంత విశ్వాసం ఉంది. I even couldn't dare to call because I don't want to get those numbers into my mind. So I was listening to those words. ఆయన నీ దగ్గర డబ్బులు ఉండవసరం లేదు, నువ్వు విత్తువాడుగా అవ్వాలని చిన్న నిర్ణయం చేసుకో, దేవుడు విత్తువానికి విత్తనం ఇస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. అండ్ ఐ సెడ్ ఓకే ప్రభా, నేను విత్తుదాం అనుకుంటున్నా. అక్కడితో ఆగలేదు ఆయన. విత్తుదాం అనుకున్నావా అన్నాడు. నాతోనే మాట్లాడుతుంటుంది అది. అనుకున్నాను, తలకాయ చెప్తున్నా. ఆయన టీవీలో ఉన్నాడు, నేను బయట తలకాయ చెప్తున్నా. సరే ఎంత విత్తుదాం అనుకుంటున్నావు అన్నాడు. నీ హార్వెస్ట్ తగినట్టు విత్తాల్లో, నీ దగ్గర లేదు కానీ ఎంత విత్తుదాం అనుకుంటున్నా, కమ్ ఆన్ క్యాలిక్యులేట్. దిస్ ఈజ్ ఇన్ 2007. I said I want to sow 25,000 rupees, which is way big in 2007 for an young boy like me. అనగానే వెంటనే ఏమన్నా తెలుసా, నువ్వు అనుకున్నది ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఏ ఊరు నుంచి ఫోన్ చేస్తున్నావు చెప్పి నేను ఎంత ఈ సీడ్ని ఈ టెలివిజన్ మినిస్ట్రీకి ప్లెడ్జ్ చేస్తున్నానని చెప్పన్నాడు. నాకు చేతిలో నిగిపోయింది. ఫోన్ చేయమంటాడే, డబ్బులు లేవు నా దగ్గర, అనుకున్నది చెప్పమంటాడేంటి అని అనుకున్నాను. నో దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. నువ్వు చెప్పకపోతే నువ్వు లోపడట్లేదు అన్నాడు. సరే అని ఫోన్ చేశా. నేను విజయవాడ నుంచి, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ విజయవాడ. అవునా విజయవాడ, ఓకే మీ అడ్రస్ చెప్పండి అన్నది చెప్పా. హౌ మచ్ యువర్ ప్లెడ్జింగ్? 25,000 రూపీస్. నేను ఫోన్ పెట్టాను, టీవీలో స్క్రాల్ వస్తుంది, శామ్యూల్ డేవిడ్ ఫ్రమ్ విజయవాడ జస్ట్ నో ప్లెడ్జ్ 25,000 రూపీస్. ఊరంతా అనౌన్స్ చేస్తారు. నా దగ్గర రూపాయి లేదు. రేపు పొద్దున నేను ఇవ్వకపోతే మళ్ళీ ఊరంతా చెప్తారేమో వీళ్ళని చెప్పి నాకు భయం వేసిపోయింది. అసలు నాకు ఆ రోజు నుంచి నిద్ర లేదు. వెంటనే అన్నాడు, ఆఫ్టర్ యూ ప్లెడ్జ్ నౌ ఐ ప్రే దట్ గాడ్ విల్ గివ్ యూ సీడ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్, కానీ యూ మస్ట్ బీ ఫెయిత్ఫుల్. నువ్వు ఫెయిత్ఫుల్గా ఉండాలి. అది ఏంటి అంటే, ఆ సీడ్ని నీకు ఎంత కష్టం ఉన్నా దేవునికి నువ్వు చెప్పినది విత్తాలి అన్నాడు. అఫ్కోర్స్ దేవుడు అంటే భయం కూడా మన చిన్నప్పటి తినే రకం కాదు కాబట్టి, కమ్ ఆన్ హల్లెలూయా. దట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్. బట్ మై ప్రాబ్లమ్ ఈస్ అది వచ్చిద్దా రాదా, దే జస్ట్ వెయిటింగ్. సరే అని చెప్పి నేను 1 వీక్ అయిపోయింది, మేబీ 5 days అయిపోయింది, 6th day or 7th day or something. ఒక ఆయన బాబు 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 మీకోసం వెయిట్ చేస్తున్నా బాబు అంటే, జీవితంలో ఆయన మంచిగా మాట్లాడు అసలు. అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం. కొంతమంది చర్చిలో మనం చూసి మాట్లాడిన వాళ్ళు, ఓ ప్రవ్వా దేవా. డూ యూ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఓల్డ్ టైమ్ చర్చెస్? ఉంటే కాస్త చేతులు చూపించండి, నాకు ఆదరణగా ఉంటుంది. ఈయన జీవితంలో అసలు మనతో మాట్లాడు అంటే కూర్చొని చూస్తాను, దిస్ కైండ్ ఆఫ్ లుక్ బాబు నేను మీకోసం చూస్తున్నాను. బాబు నా కోసం చూడండి, తుఫాన్ వచ్చి ఉంటుంది దీనికి, ఏదై ఉంటుంది అనుకున్నాను నేను. వచ్చి అంకుల్ చెప్పండి అంకుల్ అన్న. ఏం లేదయ్యా, నీకు ఒక 20,000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నానయ్యా. మీరేనా అనుకున్నా లోపల. యూ అనుకున్నాం. మా డాడీ ఉన్నారు కదా, మమ్మీ ఉన్నారు కదా, వాళ్ళకి ఈ డాడీకి మీకే ఇవ్వాలయ్యా. ఎందుకని? ప్రభు ఎందుకో ప్రేరణ ఇస్తున్నాడు. Oh, come on. Hallelujah. 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 Oh boy, I received that seed. నేను చాలా బలవంతంగా తీసుకున్నాను అది. ఎందుకంటే కొంతమంది దేవుని కార్యాలు కూడా ఎట్లా ఉంటాయి చెప్పమంటారా దేవుడు చేసేయని. అసలు ఎవడు చెయ్యడు అనుకున్న వ్యక్తి ద్వారా దేవుడికి తన కార్యం చేపిస్తాడు. లేకపోతే మోషన్ తీసుకెళ్ళి ఫరో ఇంట్లో పెట్టడం ఏంటి? చంపుతా ఉంటే నువ్వు చంపుతా ఉంటే నేను దగ్గరే పెడతాను నీకు అన్నాడు బాంబు. Come on. Hallelujah. Hallelujah. See, God's ways are different. ఇజ్రాయెల్ మగపిల్లని చంపుతా ఉంటే ఈ మగ శిశువుని తీసుకెళ్ళి ఫరో ఇంట్లోనే దేవుడు నాటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
కాకులు తీసుకొచ్చి ఆహారం ఏమి మాంసం ఏమిటి అవి తినే జాతి కదా. See, God has different ways of doing things. అయిపోయింది 20,000 వచ్చినాయి, ఇంకా నాకు అర్థమైపోయింది నెక్స్ట్ 5,000 కూడా వస్తాయి ఎక్కడి నుంచి అని. ఏదైనా ఒకరోజు నేను మరుసటి రోజు అనుకుంటా, నేను వాక్యం చెప్పి ఐ థింక్ బుధవారం బైబిల్ స్టడీ ఏదో ఉంది, వాక్యం చెప్పి నేను బయటకు వెళ్తున్నాను హడావుడిగా. ఒక ఆమె వచ్చి నా చేయి పట్టుకొని లాగి బాబు 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 ఏమైందని అని చెప్పి నా జోబులో తోసేస్తున్నారు. I like my village, believers. They have the liberty to put their hands in my pockets and just press their love over me. Come on. మొన్న కూడా చాలా సంవత్సరాల తర్వాత మొన్న వెళ్తే నాకు నా చేయి పట్టుకొని లాగేస్తుంది, అభిషేకం ఏంటి చూస్తున్నాను ఏంది. ఆవిడేమో అయ్యా బాబు అని నా చేయి తీసేసుకొని ఆ దగ్గర ఇలా పట్టేసుకుంటా ఉన్నారు. They have seen me as a very small boy. సో నా జోబులో కుక్కేస్తూ ఉంది. ఏంట్రా కాదు బాబు కాదు, నా ప్రార్థన చేస్తలేదు అంటే ఏంటిది అంటే ప్రార్థన చేయను, ముందు ప్రార్థన చేసే చెప్తాను. ప్రార్థన చేశా. ఏంటంటే నా పింఛని డబ్బులు, నీ పింఛని డబ్బులు నాకు వద్దా అంటే ప్లీజ్ గో అండ్ గివ్ దేర్. లేదయ్యా దేవుడు నాకు చెప్పాడు. ఓ కమ్ ఆన్, hallelujah. And I counted the pension amount, it is 5,000 rupees. To God be the glory. Hallelujah. Hallelujah. Now ఇప్పుడు నేను ఇమ్మీడియట్గా పొద్దున్నే ఎప్పుడు తెల్లవారుజాము ఇద్దా అని తెలుసుకొని ఇమ్మీడియట్గా ఆ డబ్బులు నా అకౌంట్లో వేసి దాన్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకొని ఐ సెండ్ దట్ మనీ టు దెమ్. 1 month happened, 145 days happened, 50 days happened, nothing has happened. కానీ నా మైండ్ అంతా దేని మీద ఉందంటే అసలు హార్వెస్ట్ వచ్చిందంట. డౌట్ ఎట్లా ఉందంటే హార్వెస్ట్ కానీ నేను ఐ కుడ్ నాట్ డౌట్. ఎందుకంటే సీడ్ వచ్చినప్పుడు హార్వెస్ట్ కూడా వస్తుంది. కాకపోతే నా డౌట్ ఏంటి అంటే 2007 ఎంత వయసులో సంవత్సరానికి సరిపడనంత మై ఫెయిత్ 2 నెలలు అయిపోయింది. నేను మాత్రం ధైర్యంగా ఉన్నా. ఎందుకంటే మనం అలాంటి చాలా చేసి వచ్చాం అప్పటికే, అంటే కొంత అనుభవం ఉంది. నేను వస్తా సింగపూర్ నుంచి అప్పట్లో 5 లక్షల కీబోర్డ్ తీసుకొని వచ్చా. కమాన్, హల్లెలూయా. I have experiences tasting the goodness of God. So what has happened was 2 నెలల తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది. వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ రిలేటివ్, నాకు నిద్ర పట్టట్లేదు 2 నెలల నుంచి అని అన్నారు. ఎవరో కాదు, మా బావగారే. నేను అన్న రెస్ట్లు వేసుకో పడుకునే అన్నాను. నీకు సీరియస్ చెప్తుంటే నట మాడుతాను కాదు, మరి నిద్ర పట్టకపోతే ఏం చేస్తాం? ట్యాబ్లెట్ వేసుకొని పడుకోమని. అది కాదు, నువ్వు టెలివిజన్ మినిస్ట్రీ చేయాలనుకుంటున్నావా? అవును అనుకుంటున్నా. సర్లే, ఈ ఒక సంవత్సరం అంతా ఎంత ఖర్చు అవుతుంది అంత దేవుడు నన్ను స్పాన్సర్ చేయమని చెప్తున్నాడు అన్నాడు. మా బావగారు దేవుడు చెప్తున్నాడంటే నిజంగా దేవుడు చెప్పినట్టే. దేవుడు దీవించింది కాక నిజంగా దీవించాడు కూడా వాళ్ళ కుటుంబాన్ని. చెప్పారంటే నిజంగా దేవుడు చెప్తే. ఎందుకంటే మై బ్రదర్ ఇన్ లా ఇస్ వెరీ వెరీ డిసిప్లిన్ విత్ హిస్ ఫైనాన్సెస్. చాలా కష్టపడి దేవుని కృప వలన పైకి వచ్చాడు. అన్న నిజమేనా? నిజమే. నీ అకౌంట్ చూడు, ఇప్పుడే పంపించాను నేను. అవునా? ఇమ్మీడియట్గా రేపు పొద్దున్నే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి యూ పే సమ్ అడ్వాన్స్. నాట్ జస్ట్ ఫర్ టెలికాస్ట్, బ్రాడ్కాస్టింగ్ కాదు, దాని ప్రొడక్షన్ కాస్ట్ కూడా నేను ఇస్తాను. యూ డిడ్ నాట్ థింక్ అబౌట్ ఫర్ ద కెమెరామెన్, యూ డిడ్ నాట్ థింక్ అబౌట్ ఫర్ ది దాన్ని ఎడిటింగ్ చేయడానికి చార్జ్, దీనికి దాన్ని కూడా కలిపి ఫర్ 1 year ఐ విల్ స్పాన్సర్ టు యూ. అప్పుడే ఎవరా కెమెరామెన్ ఎతుకుతా ఉంటే అప్పుడు అందరిని తిరిగితే అప్పుడు జ్యోతిబాబు అప్పుడు పరిచయం అయ్యాడు నాకు. యాక్చువల్గా ఆయన వేరే స్టూడియోలో తీస్తామంటే, సార్ ఇక్కడ మీరు సెట్ అవ్వదండి, నేనే మీ దగ్గరికి వచ్చి తీస్తాను అని చెప్పాడు. నాకు దాదాపు అప్పట్లో మేబీ
it cost around 8 lakhs to 10 lakhs, something around. It was all paid by one man for 1 year. Oh, come on, hallelujah. Hallelujah. Atma nundi, come on, Atma nundi. You will reap, you will harvest it. Hallelujah. By the way, నేను ఎవ్వరికి చెప్పలా. ఇంట్లో నేను మా బావగారికి చెప్పలేదు, లేకపోతే మా మమ్మీకి చెప్పలా, మా తమ్ముడికి చెప్పలా, మా డాడీకి చెప్పలా, ఎవరికి. I did not tell to anybody that I am praying or I am sowed or... See, this is all personal for me. Hallelujah. 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 Amen. And then my life began like that. So that's what the Lord is stirring my heart. దేవుడు నన్ను దాన్ని స్టిర్ చేస్తా ఉన్నాడు to tell people that you are in an economy that is not controlled by the world. ఈ లోకము కంట్రోల్ చేసే ఎకానమీలో మనం లేము. Now I want you to take you to Isaiah 40. And today I pray for deep wells of hunger to be opened inside you by the Spirit of the Almighty God. దేవుని యొక్క ఆత్మ చేత మీ ఆత్మలో, మీ అంతరంగములో ఆయన మంచితనము అనుభవించాలి, ఆయన గూర్చిన ఆకలితో కూడిన బావులను ఆయన తెరచునుగాక. Hallelujah. So Isaiah 40, యెషయా 40వ అధ్యాయం. As I said, I want to conclude in అంతా చెప్పేసాను అనుకున్నా. And then the Lord brought my attention to this verse. I want to read it from verse 9, 9వ వచనం. Verse 9. సువార్త ప్రకటించుచున్నదానా, సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము, ఉన్నత పర్వతం ఎక్కుము. హల్లెలూయా. యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ దేవుడు అని యూదా, ఇదిగో మీ దేవుడని యూదా పట్టణములకు ప్రకటించుము. Are you all seeing this verse? ఈ వచనం చూస్తున్నారు. సియోను సువార్త ప్రకటించుచున్నదానా. The Lord is calling the whole nation of Israel as the preacher of good news. ఇజ్రాయెల్ ప్రజలందరినీ, లేకపోతే ఇజ్రాయెల్ దేశం అంతటిని, సియోను అంటే ఆ ఊరంతటిని, ఆ ప్రజలందరినీ దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే మీరు సువార్తను ప్రకటించువారు అని అంటున్నాడు. అంటే ఇశ్రాయేలుని ఎవరన్నా టచ్ చేసి ఎవరన్నా అడిగితే వాళ్ళ కష్టాల గురించి చెప్పరు, కానీ దేవుని యొక్క మంచితనం గురించి మాట్లాడతారు. Come on, hallelujah. Hallelujah. They talk about good news. Even the Lord spoke to me, నా మైండ్ ఒక్కసారి ఇట్ వాజ్ ఎన్లైటెండ్. నా మనసు ఎంత భయంకరంగా దేవుడు వెలిగించాడో చెప్పలేను. ఈ రోజు నుంచి మీ నోట్లో నుంచి సువార్తే రావాలి. Come on, hallelujah. Let me give you the definition of సువార్త. సువార్త అంటే దేవుని యొక్క మంచితనం గురించి చెప్పుట. ఈరోజు చాలాసార్లు మనం ఏమో కష్టమైపోయి ఏమనుకుంటున్నారంటే, అరే నేను యేసు ప్రభువుని అంగీకరించమని ఎవరికైనా చెప్తే వాళ్ళని కొడతారు, వాళ్ళని తిరస్కరిస్తారు. యు కమ్ అవుట్ ఆఫ్ ద ఓల్డ్ స్కూల్ అంటున్నాను. యు కమ్ అవుట్ ఆఫ్ ద ఓల్డ్ స్కూల్, యు స్టార్ట్ మేనిఫెస్టింగ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచితనము మీ జీవితం ద్వారా అది రేడియేట్ కనుక అయితే. హల్లెలూయా, 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 హల్లెలూయా. I am telling you, the whole world will turn to you. మీ చుట్టూ ఉన్న లోకమంతా, మీ చుట్టూ ఉన్న ప్రపంచమంతా అది మీ వైపు తిరిగి, అది మీ వైపు తిరుగుట వలన దేవుని వైపు తిరుగుతుంది. మన సువార్త ఎంత సింపుల్గా ఉంటుంది అంటే, వన్స్ ఐ వాస్ బ్లైండ్, నౌ ఐ సీ. అదే సువార్త. నేను ఒకప్పుడు గుడ్డివాడిని, కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను. So that's the gospel this blind man preached. Amen, hallelujah. కానీ రాను మన సువార్త ఏమైపోయిందంటే, we are thinking just about ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, and then you need to accept. Understand that ఆ సువార్త, yes, మనం అంగీకరించాం, కానీ అంగీకరించిన తర్వాత మనము సువార్తగా మార్చబడాలి.
It's not you speaking the good news, it is you becoming the good news. Hallelujah. మీరు సువార్త ప్రకటించటం కాదు, మీరు లేకపోతే మనము సువార్తగా మారటం. దీనికి నేనేమంటున్నానంటే, ఐ వాంట్ యు టు హ్యావ్ ది హంగర్ టు సీ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. బిఫోర్ యు బికమ్ గుడ్ న్యూస్, యు మస్ట్ ఎక్స్పీరియన్స్ గుడ్నెస్. Hallelujah. Hallelujah. Now what does it say here? సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. చూడండి, the highest place that God intended on this earth is for those who speak good news. ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో, ఎవరైతే దేవుని గురించి మాట్లాడుతున్నారో, వాళ్ళకి ఆయన ఉన్నతమైన ప్లేస్ని ఆయన ఏర్పరిచి ఉంచాడు. Hallelujah. Hallelujah. అందుకని నేను చెప్తున్నాను, దేవుడు మీ జీవితంలో చేసిన చిన్న కార్యమైన పెద్ద కార్యమైన ఆయన గొప్ప దేవుడు చేశాడు కనుక దాన్ని అందరికీ చెప్పాల్సిందే. Hallelujah. Hallelujah. You need to tell about the goodness of God. నేను చెప్తే వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, నేను చెప్తే నన్ను వీళ్ళు ఇది చేసేస్తారు. నో 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 నో. See, మీరు ఆయన గురించి ఒప్పుకోవటం, మనుషులు ఎదురు ఒప్పుకోవటానికి సిగ్గుపడితే, God will not confess before his angels and the Holy Father. And I want to pray today over you. మీ మీద ఈ రోజున నేను by the unction of the Holy Ghost I want to pray, may you not be identified just as a believer or Christian, but may you be identified as the advertisement of God's goodness. దేవుని మంచితనమునకు గుర్తుగా, ఒక అడ్వర్టైజ్మెంట్గా దేవుడు ఆయన అన్యుల ఎదుట, స్వజనుల ఎదుట, come on, hallelujah, మీరు ఎవరి దగ్గర ఉంచితే దేవుడు వారి దగ్గర ఆయన మంచితనమునకు మీరు సూచనలుగాను మహత్తులుగాను ఉందురుగాక. May you be the signs and wonders of God's goodness for the people around you. అరే వీరి జీవితంలో ఏంటో అయిపోయింది అనుకుంటే దేవుడు మరలా చేసాడేంటి కార్యం. అరే వీడి జీవితం అయిపోయింది అనుకుంటే మళ్ళీ వీడికి ఉద్యోగం వచ్చిందేంటి. అరే వీడి జీవితం అయిపోయింది అనుకుంటే దేవుడు వీళ్ళ ఇంట్లో మరలా ఆయన నవ్వు పుట్టించాడేంటి. Come on, hallelujah. Hallelujah. While the enemy is thinking that your life is over, come on, hallelujah, oh my God will manifest his glory. Hallelujah. 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 అందుకనే I have no, దేవుడు నా హృదయం నా నరాల నుంచి మొత్తం అంతా తీసేసాడు. అదేంటంటే, to just call myself as a pastor. I meet various people. నేను చాలా విచిత్రమైన ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళని కలుస్తూ ఉంటాను. మీరు ఎవరైనా నన్ను విచిత్రమైన వాళ్ళతో చూస్తే కంగారు పడమాకండి. బికాస్ now I've been exposed to every field, every kind of person, different people with different situations, different things, but whatever it is. But I go there as a pastor, I come out there as a pastor. Hallelujah. 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 ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్న దాన బలముగా ప్రకటించుము. హల్లెలూయా. భయపడక. Come on, hallelujah. For you to talk about it. There is this boy that is studying with me. నాతో పాటు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న రూమ్మేట్ నా కోసం సంవత్సరం రోజు ప్రార్థన చేశాడంట, వాళ్ళ రూమ్లో ఉండాలని రూమ్మేట్. అదేంటో నా జీవితం అంతా ఈ ప్రార్థన ప్రణాళికల్లో జరిగిపోతూ ఉంది. సరే నేను నా రూమ్కి వచ్చాను, అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయాసపడుతూ మెట్లకి, అన్నా అన్నా నన్ను ఆడపిల్లలు చూస్తున్నాడు. నాకేం కింద నుంచి పైదాకా కాలిపోతా ఉంది అసలు. ఎందుకంటే ఎండలో వచ్చాను, నాకు అసలుగా అదేదో ఇదివరకు వరదలు వచ్చినప్పుడు మేము సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి బుడమేరు పొంగినప్పుడు పరిగెత్తుకుంటే మా అత్తోళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళం ఇక్కడికి, రైల్వే స్టేషన్ దగ్గర. ఆ టైప్లో ఒక సూట్ కేసు, పరుపు, ఎంసెట్ చైరు, ఓ బకెటు, దాంట్లో మగ్గు. అమ్మా మీకు అందరు గుర్తుందా? హాస్టల్లో కానీ రూమ్లో కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా?
అవన్నీ పెట్టుకొని ఓ పిచ్చికారులో వేసుకొని మా డాడీ మా మమ్మీ మా అందరం వచ్చి ఒక రూమ్ నుంచి దగ్గరికి అక్కడికి వచ్చి అసలు నా జీవితం ఏంటంటే అయిపోయింది అనుకున్నా. అక్కడికి వస్తే తీసుకొచ్చి అన్నా ప్రైజ్ దిలాడన్నా. అసలు ఆ నవ్వు చూడడం కానీ కోపం వచ్చింది. నేను ఫస్ట్ అడిగి ఏం పేరు నీదన్నా? అన్నా నా పేరు సురేష్ అన్నా. అవునా? వెళ్ళట్లేదు, అక్కడే కూర్చున్నాడు. ఎవరు మనకే ఇప్పుడు మనకు కొత్తగా ఇప్పుడు వచ్చి ఇట్లాగే చూసి నవ్వుతా అట్లా కూర్చున్నాడు చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? హౌ డు యూ ఫీల్ ఇట్? చెప్పండి అమ్మా. అతనికి మెంటలా లేకపోతే మీకు ఏమన్నా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది కదా. అట్లాగే నవ్వుతా ఇట్లా చూస్తూ ఉన్నాడు. ఇది నాకు కోపం వచ్చింది. ఏమైందమ్మా సురేష్ ఏంటి ఎందుకు అన్నా? కింద కూర్చుని పోయాడు. అన్న మీకోసం నేను 1 సంవత్సరం రోజులు ప్రార్థన చేశాను అన్న. ఏం చేశా? మీరు ఈ కాలేజీలో మీకు సీట్ వచ్చిందని నాకు తెలిసిందన్న. వస్తే అది కూడా మా రూమ్మెట్టే అవ్వాలని ప్రార్థన చేశాను అన్న. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి సంవత్సరంలో ప్రార్థన చేశాను అన్న. నాకు నీకు ఇది తప్పించి ఇంక వేరే ప్రార్థన ఏమి లేదా అన్న. లేదన్నా. అసలు ఎంత మాయక మొహం ఇదిగో సుమన్కి తెలుసు. అసలు నాకు ఏమనాలో అర్థం అవ్వాలా. సరే నేను తర్వాత మాట్లాడతాను ఊరి నుంచి. అన్న పర్లేదు అని అక్కడే కూర్చుంటున్నాడు. అని అంటే రూమ్లో పడుకుంటే ఆయన చూసుకుంటూ ఉంటాడు. అన్న బయట ఇంకొక అబ్బాయి ఉన్నాడు. మరి అన్న పడుకున్నారు జాగ్రత్త అంటాడు. తలుపులు బర్రని తీసేసి అన్నా అసలు మామూలు అసలు ఎలా ఉంటుందంటే సౌండ్ అంతా సురేష్ చేస్తాడు, అందరినీ హడావుడి చేస్తుంటాడు. ఒక 6 నెలలు అయింది. 6 నెలలు అయిన తర్వాత వచ్చాడు. అన్న నేను మీతో మాట్లాడాలన్నా. నేను చెప్పు సురేష్. పడుకున్నాను నేను యాక్చువల్గా పరుపు కింద అక్కడ కూర్చొని. అన్న మీరు వస్తే కాలేజ్ అంతా మార్చేద్దాం అనుకున్నా అన్న. ఏం మారుతాం? అది స్వార్థ చెప్పి మన మీటింగులు పెట్టి మీరేం కీబోర్డ్ వాయిస్ ఇచ్చి వాక్యం చెప్తే నేను మీకు సౌండ్ బాక్స్లో అవి తీసుకొని వచ్చి నేను మీతో పాటు ఉండి అందరికీ స్వార్థ ప్రకటించి మనం. అవునా? ఇవన్నీ నువ్వు అనుకుంటే నాకేం ఉండదా సురేష్? కాదన్నా మనం. కానీ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నానన్న రూమ్లోకి వెళ్తారు, తలుపు వేసుకుంటారు, ఎవరిని తలుపు కొట్టద్దు అంటారు. ఏం చేస్తున్నారన్న లోపల? వాట్ ఆర్ యూ డూయింగ్? లోపల ఏం చేస్తున్నారు? స్వార్థ చేయట్లేదు, ఏం చేయట్లేదు, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే నాకు అర్థమైంది. కుర్రోడు బాగా ఉత్కంఠగా ఉన్నాడు, బాగా ఫైర్లో ఉన్నాడు. సర్లే అని చెప్పి సరే బయటికి వెళ్దాం మాట్లాడదాం అని చెప్పి, లేదన్నా నాకు ఇప్పుడు చెప్పాల్సిందని, నాకు ఈరోజు చెప్పాల్సిందని కానీ బయటకు తీసుకొని వచ్చాను. అనేటువంటి సురేష్ నువ్వు దేవుని పని చేయాలంటే దేవుని యొక్క శక్తి అనేది కావాలి, నీకు తెలుసా అంటే సురేష్ అవునన్నా మనకుంది కదన్నా అన్నాను. ఎక్కడ ఉందన్న అంటే అన్న మనకు లేదా? నన్ను దేవుని పని చేయాలంటే దేవుని యొక్క శక్తి కావాలి సురేష్. అవునా అన్న? ఓకే. ఒక 10 minutes మాట్లాడింది తనతో. అడిగా సురేష్ డూ యూ వాంట్ ఎక్స్పీరియన్స్, డూ యూ వాంట్ దిస్ పవర్, ఈ శక్తి నీకు కావాలా అంటే కావాలన్నా. మేము ఫస్ట్ ఫ్లోర్లో నడుస్తూనే ఉన్నా. లార్డ్ లెట్ మై ఫ్రెండ్ హ్యావ్ ఎ టేస్ట్ ఆఫ్ యువర్ ప్రెసెన్స్. నీ సన్నిధి, నీ శక్తి యొక్క టేస్ట్ని నా ఫ్రెండ్కి, నా రూమ్మేట్ సురేష్కి దయచేయి తండ్రి అన్న. ఇట్లా ఒక వ్యక్తి తీసి ఎగరేసి కొట్టినట్టుగా ఇక్కడ నుంచి నా కళ్ళే తిరిగి గోడకు తగిలి కింద పడ్డాడు. ఆ సౌండ్కి కింద ఉన్న మా అమ్మ పైకి వచ్చింది, వంట చేసుకునే పనా వచ్చింది. మా ఎదురు కొంచెం కింద కాంపౌండ్ లాగా ఉంది. అప్పుడే ఇంకొక రూమ్మేట్ వచ్చాడు, మనీ పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. కింద పడి ఒక ఎలక్ట్రిక్ షాక్ కొడితే డొల్లాడినట్టు గిలగిల డొల్లాడుతూ ఉన్నాడు. ఇంకా సౌండ్ విపరీతం అయిపోతూ ఉంది. వీ కుడ్ నాట్ కంట్రోల్ హిమ్. చుట్టుపక్కల చైర్స్ బయట వాటిలు విరగొట్టేస్తున్నాడు. ఇస్ అన్కంట్రోలబుల్. అండ్ దెన్ వి ఫోర్స్ఫుల్గా అబ్బాయిని తీసుకొని వచ్చి మధ్యగదిలో వేసాం మేము. అండ్ వి లెఫ్ట్ హిమ్ ఫర్ 3 days లైక్ దట్. ఈ సౌండ్ ఎక్కువైపోతుందని చెప్పి ఒక ఆవిడ వంట చేసే వచ్చింది, శాంబాబు. వాళ్ళు దే డోంట్ బిలీవ్ ఇన్ దిస్ థింగ్స్.
ఆవిడని నాకు దైవజనులు బండి ఐజక్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెట్టారు వంట చేయడానికి. ఆవిడ ఇట్లా చూసి షీ వాజ్ స్టక్డ్ అండ్ దెన్ షీ ఫెల్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆవిడ చాలా హైట్ ఉంటారు. ఐ మీన్ ఆవిడ గోడకి ఇట్లా అతుక్కుపోయి కింద పడిపోయింది ఆవిడ. అండ్ ఐఎమ్ కమింగ్ డౌన్, మనీ వాజ్ కమింగ్, మనీ ఫెల్ ద పవర్ ఆఫ్ గాడ్. హీ వాజ్ రోల్డ్ ఆన్ ద ఫ్లోర్, ఐ మీన్ ఆన్ ద స్టెప్స్. ఐ మీన్ సుమన్ అడగండి మీరు కావాలండి, నా రూమ్లోకి ఎప్పుడు వచ్చినా పడిపోతూ ఉండేవాడు multiple times. No prayer, nothing. The whole atmosphere is like a cloud over the room. Hallelujah. నేను ఎందుకు చెప్తానండి. To cut the long story short, దీని తర్వాత ఏమైందంటే రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు this boy, ఈ అబ్బాయి, సురేష్ got deeply touched by the power of the Lord, and then he started speaking in tongues. కామ్ అయిపోయాడు సడన్గా. తనకి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో he stood first in the entire కాలేజ్ అంతట్లో he stood first. Hallelujah. He comes from a very humble background. Father is deaf in 1 ear. They have a small business at the theater in Guntur. వాళ్ళు ఇంకా ప్రభుని తెలుసుకోలేదు, అబ్బాయి ఒక్కడే తెలుసుకున్నాడు. వాళ్ళ హెచ్ఓడి పిలిచి సురేష్ నువ్వు ఎట్లా వచ్చింది నీకు ఇంగ్లీష్ కూడా రాదు, ఒక సెంటెన్స్ కూడా ఫ్రేమ్ చేయలేడు, హౌ కమ్ యూ క్రాక్ దిస్ థింగ్, నీకు ఎట్లాగా వచ్చింది అని అడిగితే దేవుని కృప సార్ అన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి దేవుని వాట్ కృప. నౌ ఈయన ఏం చేస్తున్నాడు, దిస్ బాయ్ బికేమ్ ది గుడ్ న్యూస్. Hallelujah. Hallelujah. To cut the long story short, తన వలన వాళ్ళ నాన్న రక్షించబడ్డాడు, వాళ్ళ అమ్మ రక్షించబడ్డారు, అండ్ దెన్ వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు ముగ్గురు మగపిల్లలు ఇద్దరు రక్షించబడ్డారు. అండ్ దెన్ గాడ్ స్టార్టెడ్ డూయింగ్ సమ్ గ్రేట్ థింగ్స్ ఇన్ సురేష్ లైఫ్. దేవుడు వాళ్ళ నాన్న చెవు తెరిచాడు. Oh come on, hallelujah. 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 He comes from a very, very humble background. He worked on site in US. ఎవరిని అడిగిన సురేష్ ఏం చెప్తానంటే దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. ఆల్మోస్ట్ అందరూ ఏమనుకున్నారంటే ఈ అబ్బాయి పిచ్చోడు అయిపోయాడేమో అనిపించింది. బట్ దే కెనాట్ డినై ఇట్ బికాస్ దే ఆర్ సీయింగ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున ఇక్కడున్న ప్రతి యవనస్తుడు కూడా the reason why I'm telling this is you go into the Holy Ghost atmosphere. Amen. Hallelujah. You be filled with the Holy Spirit. Amen. May God rewire your mind. Amen. Hallelujah. And then you begin to ask God, Deva నాకు IAS ర్యాంక్ అని కాదు, దేవా నీ మంచితనం నా పట్ల చూపించు తండ్రి. If somebody asked me, I will tell it is the grace of God over my life. Hallelujah. 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 మనోడన్న పాస్ అయితే దేవునికి స్తోత్రం చెప్తారా? లేకపోతే థ్యాంక్ గాడ్ టు జీసస్ క్రైస్ట్ ఐ పాస్డ్ ఇన్ దిస్ ఎగ్జామ్ చెప్పరే? మనోడు ఇమీడియట్గా అన్యుల్లాగా బిహేవ్ చేస్తారు. అది చిన్నగా కనపడినట్టు బొట్ట ఒకటి వెళ్ళిపోద్ది ఇక్కడికి. కమ రైట్ నో ఇమీడియట్గా మనల్ని వాళ్ళకమంతా అరే నాకు ప్రభు ఎవరో తెలియదు, మేము అసలు దేవుడు తెలీదు మాకు, మేము కాదండి. అరే నాటక్ బంద్ చేస్తే దేవుడు ఎంత భయంకరంగా దీవిస్తాడు చెప్పండి అసలు. ఇఫ్ సంబడి ఈజ్ ఎలివేటెడ్ టు దట్ పొజిషన్ or any given thing, why don't we just give glory to God? Come on. వాళ్ళు ఎవరికి ఫీల్ కారు కదా. లెట్ మీ టెల్ యూ, మీరు దేవుని యొక్క ఐడెంటిటీని అమ్ముకోకుండా ఉండటానికి మీరు ఇష్టపడితే దేవుడు మిమ్మల్ని మంచితనం నాకు సూచనలుగా మహత్తులుగా ఉంచుతాడు. See, if you come from a non-Christian background, ప్రభువుని అంగీకరించి మీరు కొంచెం ఆ రీతిగా ఉంటే దానికి అభ్యంతరం ఏం లేదు. బట్ యూ టర్నింగ్ ఇన్ టు ద వే ఫర్ ద వరల్డ్ టు యాక్సెప్ట్ ఇట్, see that is not how you trade your faith. I understand some sentiments. ఇప్పుడు చాలా మంది అన్యులు మన దగ్గర చాలా మంది వస్తారు. They come from different faiths. They have the sentiments. Bindi has lot of what you call significance. వాళ్ళేం మనం బలవంతంగా తీసేమని ఏం చెప్పట్లేదు. I'm not into it.
బట్ యూజువల్లీ రక్షణ పొంది ప్రభుతో సహవాసం చేసి బాప్టిజం పొంది దేవునితో సహవాసం నడిచిన తర్వాత దేవుని యొక్క విధి విధానాలు తెలిసిన తర్వాత యూ ట్రైంగ్ టు యాక్ట్ లైక్ యాజ్ ఇఫ్ యూ డోంట్ నో గాడ్. సీ దట్ ఈస్ ద బ్లేటెంట్ betrayal or denial of Lord Jesus Christ. అప్పుడు నాకు పిల్లలు కనిపిస్తున్నారు. వాళ్ళు తిరుగుతా ఫ్రెండ్స్తో ఉండి గబుక్కున ఎక్కడన్నా షాపింగ్ మాల్ కనిపిస్తే వెంటనే చేయి ఇక్కడికి వెళ్ళి అన్న ప్రైజ్ లాడన్నా అంటారు. యూ మస్ట్ బి ఐడెంటిఫై ఫర్ గుడ్నెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా మారిపోవాలి. ఎవరైనా కదిపించగానే బ్రదర్ నాకు ఈ సమస్య, నాకు ఈ ఇబ్బంది, నాకు ఇది సమస్య, నాకు అనారోగ్యం, నాకు ఇది అండర్స్టాండ్ వి ఆల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. కానీ మనం ఏం చేయాలంటే యూ మస్ట్ నో హౌ టు నావిగేట్ యువర్ లైఫ్ స్టార్మ్స్ బై ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. మీ జీవితంలో మీరు ఎదుర్కొనే తుఫానుల్లో దేవుని యొక్క మంచితనము ద్వారా వాటిని ఎట్లాగా అధిగమించాలో దాన్ని మనం నేర్చుకోవాలి. Hallelujah. 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 నేను వచ్చినా నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అక్కడక్కడ 2-3 వచనాలు చూపించి నేను ఈరోజు ప్రార్థన చేస్తాను. 27 Psalm 27 కీర్తన 27వ కీర్తన. మన ఇంటికి ఎవరు వచ్చినా సరే, మీతో ఎవరు మాట్లాడినా సరే, ఈరోజు నుంచి మీలో నుంచి ఏమి రావాలంటే దేవుని యొక్క మంచితనమును గూర్చిన విషయాలు పొరలి పారాలి. Come on. Hallelujah. 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 Now Psalm 27 కీర్తన 27వ కీర్తన. చాలా వచనాలు చదువుదాం అనుకున్న చదివేద్దాం 7వ వచనం నుంచి. కమ్ ఆన్. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెదకులను నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని. కమ్ ఆన్. నేను ఫ్రైడే చాలా క్లాసిక్ సర్మన్ చెప్పాను. I want you to hear it and hear it and hear it and hear it here. I talked about spiritual hunger. మనం అడిగినప్పుడు దేవుడు ఆయన ఏమిస్తాడంటే మనం అడిగింది ఇవ్వడు, మనం అడిగింది పొందుకోవటానికి అవసరమైంది ఇస్తాడు. Hallelujah. Hallelujah. See, there are levels of receiving. అడిగినప్పుడు దేవుడు ఫస్ట్ లెవెల్ ఏమిస్తాడంటే మనం ఏదైతే అడుగుతున్నామో దాన్ని పొందుకోవటానికి ఆయన ఆన్సర్ని ఇస్తాడు. ఆయన ఇచ్చిన ఆన్సర్ని తీసుకొని మనం వెతకటం ప్రారంభించినప్పుడు ఆ ఆన్సర్ ఏదైతే అడుగుతున్నామో అది ఎక్కడుండో అది మనకు కనపడుతుంది. అది కనపడిన తర్వాత దానిని ఉపయోగించినప్పుడు, దాన్ని తీసుకొని తడుతున్నప్పుడు మన జవాబు ఏదైతే అడుగుతున్నామో అది దాక్కున్న స్థలము మనకు తెరవబడుతుంది. హల్లెలూయా. 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 ఒకవేళ మీ కుమారుని వివాహం గురించి అడిగితే డైరెక్ట్ మీరు పిల్లల్ని తీసుకురాడు. మేబీ కాబోయే కోడలు యొక్క మామని మీ దగ్గర తీసుకొని వస్తాడేమో. మీరేదో కారులో వెళ్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. యువర్ స్పిరిచువల్ సెన్సెస్ టు బి అవేర్ or awaken, amen, hallelujah, that you are traveling with your future relative, amen. మీ ఫ్యూచర్ వియం కొడితే వెళ్తున్నట్టు మీ సెన్సెస్ తెరవబడాలి. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఇట్. somehow your eyes should be open. Hallelujah. 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 So all the matters suddenly, you begin to, tell about your family situation. Somehow God opens the door and then somehow you begin to go. Somehow she becomes to be the one that you and your wife are praying for. Amen. చాలా మంది దేవుని దగ్గర నుంచి జవాబులు ఎందుకు పొందుకోవట్లేదంటే వాళ్ళు పొందుకున్నారు కాబట్టి పొందుకోవట్లేదు. In other words, God has given them the answer. They are not using that answer to seek. Ask, seek, knock. అడుగుడి ఇవ్వబడును. ఇవ్వబడిన దాంతో వెతకాలి. వెతికితే దొరికిద్ది. దొరికిన దాంతో తట్టాలి. తట్టినప్పుడు తీయబడింది. తీయబడినప్పుడు మనం అడిగింది దొరికింది. హల్లెలూయా. హల్లెలూయా. అట్లాగే మీ ఉద్యోగం కూడా దొరికింది. అట్లాగే సొల్యూషన్స్ దొరుకుతాయి. అట్లాగే బ్రేక్ త్రూస్ దొరుకుతాయి. అంతేగాని కూర్చొని సొద్దపోసులాగా కమాన్ నేను ఇక్కడే ఉంటాను, I will not move anywhere, I will not do this, I don't get into this. Let me tell you, God is not assigning anything to anybody that were just sitting. ఆయన శిష్యులను పిలిస్తే వలైసే వాళ్ళని పిలిచాడు. Come on, hallelujah. 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 ఏలియా అభిషేకించింది ఎవరిని అంటే ఒక ఆసామి కొడుకు అదంతా సేద్యం చేస్తుంటే ఆ వ్యక్తిని అభిషేకించాడు. Come on, hallelujah.
హల్లెలూయా. సమూయేలు ఎవరిని అభిషేకించాడంటే అందరు యుద్ధానికి వెళ్ళిపోతే చిన్న వయసులో తండ్రి యొక్క మందని కాస్తున్న వాడిని అభిషేకించాడు. Come on, hallelujah. See, God is anointing only people that were going and doing something. మీరు చేసేది గొప్పది అవసరంలా, మీరు చేసేది గొప్పగా ఉంటే చాలు. Come on, hallelujah. 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 Because it's not greatness he is seeing. What he is seeing is faithfulness. ఈ పని గొప్పదా, ఇది గొప్పదా అది చూడట్లేదు, ఆయన ఫెయిత్ఫుల్నెస్ చూస్తున్నాడు. ఈ వ్యక్తి నమ్మదగిన వాడా కాదా? ఈస్ హి ఫెయిత్ఫుల్ విత్ దిస్ స్మాల్ థింగ్? వాట్ ఎ పవర్ఫుల్ వర్డ్ ఇస్ ఇట్. యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. హల్లెలూయా. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా. ఓ హల్లెలూయా. ఓ హల్లెలూయా. హల్లెలూయా. Your answer is not in any place. It is at the throne of mercy. Come on, hallelujah. Hallelujah. I declare, may you find some answers in the name of Jesus. Hallelujah. మీ హృదయం చెప్పాలి, మీ హృదయం చెప్పాలి, దేవా నేను జవాబు నువ్వు ఎతకమన్నావు కదా, నేను నీ సన్నిధిలో వెతుకుతున్నాను, నా హృదయం అంతటితో చెప్తున్నాను తండ్రి. అది ఓన్లీ ఇది నా ఎమోషన్తో నా మైండ్లో నేను చెప్పట్లేదు తండ్రి. ఐ విల్ సీక్ అంటిల్ ఐ విల్ హ్యావ్ సొల్యూషన్ ఫర్ దిస్ సిచ్యువేషన్ లార్డ్. ఆమేన్. And come on, what does it say? తర్వాత వచ్చిన 9వ వచనం, నాకు దాచకము, నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయుడు నీవే, రక్షణకర్తయగు నా దేవా నన్ను దిగనాడకము, నన్ను విడువకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. Come on, hallelujah. కొంతమంది అంత పిల్లలు కొంతమంది ఇట్లా ఇప్పుడు ఎలా అయిపోయారంటే తల్లిదండ్రుల మీద ఏడుస్తుంటారు. మా నాన్న నాకు ఇది ఇవ్వాలా, మా నాన్న నాకు ఇది చేయలా, మా నాన్న నాకు ఇది పెట్టలేదు, మా నాన్న నాకు ఇది చేయలే. హే లెట్ మీ టెల్ యూ, పాప వాళ్ళకున్న జ్ఞానంతో వాళ్ళు శక్తికి మించి వాళ్ళు చేసారో చేయలేదో, చేయగలిగిన చేశారు కొంతమంది తల్లిదండ్రులు. కొంతమంది మేబీ దే మే నాట్ డూ టు యూ యాజ్ దే డిడ్ టు యువర్ బ్రదర్. కొంతమంది ఆ చిన్నమాడుకేనండి వాళ్ళు పెంచినంత, సో మా నాన్న చనిపోయాడు కాబట్టి నేను కార్యక్రమాల్లో ఏం డబ్బులు లేదు. అరే ఇది ఫైట్ చేయడానికి టైం కాదు. యూ మస్ట్ ఆనర్ హిమ్ యాజ్ ది ఫస్ట్ బోర్న్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. అరే కొంతమంది యొక్క మనసులు ఎట్లా ఉంటాయంటే తండ్రి శవం దగ్గర లెక్కలు మాట్లాడుతూ ఉంటారు. సో ఆదరణ కూడికి నేనేం డబ్బులు పెట్టను. ఎందుకు పెట్టను డబ్బులు అంటే మా నాన్న నాకేమీ ఇలా. Let me tell you, if somebody is bad in your family line, let that curse not continue through you. Let it stop. Let it break with you. Hallelujah. మన కుటుంబంలో ఎవరైనా సరిగ్గా లేకపోతే ఆ శాపం మనతో దాన్ని విరగొట్టేసేయాలి. You be that good person in that family. You be that blessing in that family. You be the sign and a wonder of God's goodness in your family. మా నాన్న అట్లా ట్రీట్ చేసి ఉండొచ్చేమో, మా అమ్మ నన్ను అట్లా ట్రీట్ చేసి ఉండొచ్చేమో, మేబీ చిన్న కోళ్ళకి ఎక్కువ పెట్టిందేమో మా అమ్మ, బట్ ఐ ఆనర్ దెమ్ యాజ్ మై డ్యూటీ. హల్లెలూయా. ఈ రోజున ఎంతమంది ఫ్యామిలీస్లో హార్ట్ బ్రేక్స్ ఉన్నాయో చెప్పలేను. ఫర్ యూ టు బి బ్లెస్డ్ యూ నీడ్ ఎ బిగ్ హార్ట్. మీరు దీవించబడాలంటే మనకు ఉండాల్సిన ప్రాథమికమైన లక్షణం ఏంటంటే మనకి విశాలమైన హృదయం ఉండాలి. You must seriously stop taking seriously unnecessary things. అనవసరమైన సీరియస్గా తీసుకోకుండా స్టార్ట్ చేయాలి. Come on, let's read it. Continue read it. యెహోవా నీ మార్గము నాకు బోధింపుము, యెహోవా నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వం వెళ్ళగక్కు వారును నా మీదకి లేచి ఉన్నారు. కొంతమంది క్రూరత్వం వెళ్ళగక్కుతా ఉంటారు. మీకు తెలియదండి అల్లో. కొంతమంది ఉంటారు పెళ్లి సంబంధం ఏదైనా సెట్ అయిందంటే వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ మీద ఏదో బ్యాడ్గా చెప్తారు. లెట్ మీ టెల్ యూ బెటర్ స్టాప్ దట్ నాన్ సెన్స్. నాకు మాట వచ్చింది ఎందుకులేని చెప్పలా. ఏ వ్యక్తి అయితే వేరే కుటుంబాలను నాశనం చేస్తాడో వాళ్ళ కుటుంబం ఎన్నటికీ ఒకటిగా ఉండదు. ఇట్ విల్ బ్రేక్ అండ్ 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 బ్రేక్ ఇన్ సచ్ ఎ వే they will never be together. అంటే నేను చెప్పిన మాట చాలా క్లాసిఫైడ్గా ఉంది అనుకుంటా, చాలా అంటే తండ్రి కొడుకు కూతురు భర్త భార్య తర్వాత పెళ్ళైన వాళ్ళు వీళ్ళు ఎవ్వరు కలిసి ఉండరు.
లెట్ దేర్ బి నోబడీ అండర్ ద సౌండ్ ఆఫ్ మై వాయిస్ లైక్ దట్. ఇప్పుడు చెప్పండి ఆమేన్. ఎవరి పైత్యం ఎవరు పాపానాలు పోతారు, మనకు అనవసరం. నీతిమంతుడు నింద మోపడు. కమాన్ హల్లెలూయా. ఈమె కన్యక గర్భం ధరించిందా, ఎలా అయిందో, ఎవరెవరితో వెళ్ళింది కనుక్కోండి. నో నో నో, నాకు తెలీదు. రహస్యంగా విడనాడగోరాడు. అండ్ ద ఏంజల్ కేమ్ అండ్ టాక్. కమాన్ హల్లెలూయా హల్లెలూయా. అదే కొంతమంది ఉంటారు, మందరిని పిలిచి పంచాయతీ పెట్టేసేసి అమ్మాయి పరువు తీసేసి. దట్స్ నాట్ ద వే ఆఫ్ రైచియస్ పీపుల్. ఆమేన్. Let's continue reading. చదువుదాం. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. మీరు ఏంటి ప్రార్థన చేయాలి. ఇవన్నీ దేని గురించి, ఒక మాట గురించి చదివిస్తున్నా. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశములో నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుదును? I would have despaired unless I have believed I would see the goodness of the Lord in the land of the living. హల్లెలూయా. నా శత్రువుల యొక్క క్రోధమును కాదు నేను చూసేది. నేనేమి నమ్ముతున్నానంటే దేవుని యొక్క మంచితనము. హల్లెలూయా. నా తండ్రి నన్ను విడిచిపెట్టిన, the Lord will take me up. Hallelujah. If somebody talks about my story, if somebody talks about my life, they will talk how good the Lord has been to me. Come on, hallelujah. ఎవరన్నా మీ కథ, మీ యొక్క జీవితం మీ గురించి వింటే వారు ఏం చెప్పాలంటే, దేవుడు వీరి పట్ల ఎంత నమ్మదగిన వాడు. నా తండ్రి విడిచిపెట్టాడు, నా తల్లి విడిచిపెట్టాడు, మేబీ భర్త విడిచిపెట్టాడేమో. కమ్ ఆన్, బట్ ద లార్డ్ ఈస్ స్టిల్ గుడ్ టు యు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. I pray today, may you have the appetite to ask God for his goodness. ఆ గుడ్నెస్ అనుభవించిన తర్వాత మీరు ఎత్తైన శిఖరం దగ్గరికి వెళ్ళి మీరు చెప్పాలి, the Lord has been good to me, listen to me. Come on, hallelujah hallelujah. దేవుడు నా పట్ల ఎంత నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఎంత మంచివాడు. సజీవులు ఉన్న దేశంలో మనం ఏమి చూడాలి? దేవుని యొక్క మంచితనం. ఈరోజు అందరూ ఏం చూస్తారంటే, వీళ్ళకి ఎట్లా అయిపోతుంది, వాళ్ళకి ఎట్లా అయిపోతుంది, ఈ శ్రమ వస్తుంది, ఈ ఇబ్బంది వస్తుంది, ఇలా జరుగుతుంది. మన విశ్వాసమైన కళ్ళు, మీరు చెడ్డ వాటి మీద నుంచి మీ మనస్సు దేవుని యొక్క మంచితనం మీద మారిపోవాలి. వీటన్నిటిలో నుంచి దేవుని యొక్క మంచితనం మనం చూడాలి. కమ్ ఆన్, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే టైం లేదు కాబట్టి వచనం చూపించట్లేదు. మోసెస్ బిగన్ టు ఆస్క్ గాడ్, దేవా నీ యొక్క మంచితనమును నాకు చూపి, షో మీ యువర్ గ్లోరీ, నీ మహిమను నాకు చూపించు తండ్రి అని అడిగితే, ద లార్డ్ సెడ్ టు మోసెస్, ఐ విల్ లెట్ ఆల్ మై గుడ్నెస్ పాస్ బిఫోర్ యు మోసెస్. నా మంచితనం అంతటిని నీ ఎదుట కనపరచుదును మోషే. ఓ హల్లెలూయా. This is the year of glory to glory. This is the year of faith to faith. This is the year of grace to grace. ఒకవేళ మీరు కనుక దేవుణ్ణి అడగటం ఇంకా స్టార్ట్ చేయకపోతే, కమ్ ఆన్, దేవుని అడగండి, దేవా నీ మహిమను నాకు చూపించు తండ్రి అని అడగండి. అండ్ దెన్ వి ఆల్రెడీ నో మహిమ అంటే ఏంటి. దేవుడు తన మంచితనం అంతటిని మోషే ఎదుట కనపరిచాడు. ప్రభా నీ మంచితనం అంతటిని మోషే ఎదుట కనపరిచావు కదా, నా ఎదుట కూడా కనపరచు తండ్రి, నా ఎదుట కనపరచు తండ్రి, నా ఎదుట కనపరచు తండ్రి. షో మీ యువర్ గుడ్నెస్ లార్డ్. Because I want to be the epitome, the very symbol, the very billboard in the advertisement, the very the very real substance of your goodness. నేను నీ మంచితనమును గురించిన సాక్ష్యముగా, that very substance గా నా జీవితాన్ని చేయి తండ్రి. Hallelujah. Oh hallelujah. Let me tell you, when you begin to pray, you have access into every restricted place. Pretty restricted place lo meeku access untadi. What if you see somebody that do not know Jesus? Yesu Prabhu erugani varu. Somebody going through a sickness, going through a cancer, and then you yourself were healed from a cancer. Come on, hallelujah. Hallelujah. You can tell them, see, you can talk sickness, you're healed. ఆ సిక్నెస్ నుంచి వచ్చే కాబట్టి ఇప్పుడు ఆ సిక్గా ఉన్న వ్యక్తితో నువ్వు మాట్లాడచ్చు. దేవుని యొక్క మంచితనం వలన నేను సజీవులు ఉన్న దేశంలో ఆయన యొక్క మంచితనమును చూశాను. The Lord been so good to me.
And that lady that do not know Jesus Christ, she will open her heart and then she will come on. Hallelujah. 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 What about your financial miracles? What about the great thing that the Lord has done for you? మేము చిన్న పిల్లలు మా డాడీ రిసైన్ చేస్తున్నప్పుడు మా తాతయ్య దేవుడు పిలుస్తున్నాడంటే మై ఫాదర్ సెడ్ నాకు జాబ్కి వెళ్ళినప్పుడల్లా ఒక స్వరం వినపడేదంటే మా డాడీ నా వెంబడి రా, నేను మనుషుల పట్టు జాలలుగా చేస్తానని ఏడ్చుకుంటూ జాబ్కి వెళ్ళేవాడు. And then one day he decided, and then he told to my grandfather that he is resigning for the job. అప్పుడు మా మమ్మీ 200 రూపీస్ శాలరీ వించిపేటలో ఒక స్కూల్లో పనిచేసేవాళ్ళు. ఏదో యాడ్ పడిందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వేరే ఒక RCM స్కూల్కి మై మమ్ టుక్ హర్ ఫ్రెండ్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ తీసుకెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసే ఫాదర్ ఏమన్నారంటే, అమ్మ ఆ పోస్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, బట్ దెర్ ఈస్ అన్ అనదర్ పోస్ట్ దట్ ఈస్ ఓపెన్ విచ్ యూ ఎగ్జాక్ట్లీ ఫిట్ టు ఇట్. విల్ యూ టేక్ దిస్ జాబ్? Come on, hallelujah. And my mom was given that job. And it was an aided post. Come on, hallelujah. When my dad was resigning, my mom is being appointed. Oh, come on, hallelujah. మా నాన్న రిజైన్ చేసినప్పుడు దేవుడు మా అమ్మని అపాయింట్ చేస్తూ ఉన్నాడు. Come on, the goodness of God. Hallelujah. 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 You must be an epitome of the goodness of God. దీన్ని ఏ మేరకు చూద్దాం? Maybe we all have experienced pockets of goodness. దేవుని యొక్క మంచితనం మన జీవితంలో అందరం ఎంతో కొంత అనుభవించుండి ఉండొచ్చు. But today, what you need to ask God. నేనైతే మాత్రం ఏం అడుగుతున్నట్టే, ఆ శత్రువులు చూసి వణికే విధంగా నీ యొక్క మంచితనం చూపించు తండ్రి. Hallelujah. 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 Now what is your prayer? దేవా, నీ మంచితనం అంతటి నాకు కనపరచు తండ్రి. హల్లెలూయా. నీ మహిమ అంటే దేవుని యొక్క మహిమ ఏంటంటే దేవుని యొక్క మంచితనం. అందుకని ఏమన్నా, ద లార్డ్ ఈజ్ గుడ్ అండ్ హిస్ మెర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ద లార్డ్ ఈజ్ గుడ్. అందుకని ఇంకా రక్షణ పొందుకొని ఎవరు ఉన్నట్లయితే, ఇంకా దేవునికి దూరంగా నీ జీవితం ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే, లెట్ మీ టెల్ యూ, దేవుని యొక్క మంచితనం వల్లే ఇంకా నువ్వు సజీవుడిగా ఉన్నావు. You have to repent of your life. Repent of your rebellion. ఆ భయంకరమైన తిరుగుబాటు జీవితం నుంచి మీరు పశ్చాత్తాపడి దేవునికి మీ హృదయాన్ని సమర్పించుకోవాలి. ఇంత మంచి దేవుడు ఎక్కడ దొరకడు. హల్లెలూయా. ఆయన వేవేలకు కృప చూపించేవాడు. ఆమేన్. హల్లెలూయా. Now Psalm 86. ఆ ముందు సామె చదువుదామా? వర్స్ 17, 17వ వచనం. యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. Come on, hallelujah. Come on, hallelujah. నీ పగవారు చూసి సిగ్గుపడునట్లుగా శుభకరమైన ఆనవాలు. I declare some fruit for the barren woman in the name of Jesus. Come on, శుభకరమైన ఆనవాలు. Come on, hallelujah. Oh, hallelujah. నీ పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన. Come on, hallelujah. Oh, come on. I speak open doors. I speak open wombs. I speak open opportunities. Come on, hallelujah. Hallelujah. Anything that the devil is fighting in the mighty name of Jesus, I break that power in the name of Jesus. Hallelujah. సాతానుడు ఏమేమి ఫైట్ చేస్తాడు మీ జీవితం మీద, వాటన్ని నజరేయుడైన యేసు నామమున విరగొడుతున్నాను. హల్లెలూయా. ఓ నా పగవారు చూసి, what does the word says? నా పగవారు చూసి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. Show me a sign for good. Show me a sign for good. మీ సంగతి ఏమో తెలియదు కానీ నా పగవారు చూసి సిగ్గుపడునట్లు. Come on, hallelujah. God's going to give me the largest church. Come on, hallelujah. Come on, hallelujah. నా పగవారు చూసి సిగ్గుపడునట్లు. Come on, hallelujah. God's going to do some phenomenal things. నా పగవారు చూసి సిగ్గుపడునట్లు. Oh, come on, hallelujah. నీ పగవారు చూసి సిగ్గుపడినట్లు నీ బిడ్డలను ఆశీర్వదించును గాక. నీ కుమార్తెలను ఆశీర్వదించును గాక. నీ కుమారులను ఆయన ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళుడు గాక. Come on, hallelujah.
May God bless you with things that which you cannot ever dream in 100 years. 100 సంవత్సరాలలో మీరు కలగనలేనిది దేవుడు మీ జీవితంలో ఈ సంవత్సరం, in the next 3 months, may God do it for you in the name of Jesus. In the next 90 days. If that word is for you, you better dance. Come on, hallelujah. The seed has come to you. The word has come to you. Come on, hallelujah. Next 90 రోజుల్లో మీరు నాట్యం ఆడుదురు గాక. అందుకే దేవుడు అన్నాడు, కుమారుడా, నా మంచితనముతో మనుషుల యొక్క మ్యాడ్నెస్, ఐ విల్ ఆన్సర్ పీపుల్స్ మ్యాడ్నెస్ విత్ మై గుడ్నెస్. నీ మీద నా మంచితనం అంతటి కనపరుస్తాను. ఎవడన్నా వచ్చి ఎందుకు ఇట్లా చేసావు, ఐ మీన్ పాస్టర్ శామ్కి ఎందుకు ఇట్లా శామ్ చేసావు అనంటే అంటాడు, నేను ఎవరిని కరుణించదును వాడిని కరుణించదును. కమాన్, నీకు అనవసరం, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నేను ఎవరిని కరుణించదని వారిని కరుణించదను. నువ్వు అనుకున్న ఈ వ్యక్తి యోగ్యుడు కాదని, నువ్వు అనుకున్న ఈ వ్యక్తికి తగదని, నువ్వు అనుకున్న వీళ్ళకేంటి ఇంత ఫోజా అని. ఎస్, ఐ వాంట్ టు మేక్ హిమ్ దట్ గివ్ దట్ ఫోజ్. కమ్ ఆన్, హల్లెలూయా. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కమ్ ఆన్, హల్లెలూయా. Oh, come on, hallelujah. I speak an enviable blessing over you. I speak an enviable blessing over your son. I speak an enviable blessing over your daughter. I speak an enviable blessing over your business, over your life. మీరు అడిగితే చూపిస్తాడు ఆయన. Oh, come on, you got to get hungry. A spiritual hunger. నాకు అనిపిస్తుంది, ఇలా వచ్చి తిన్నప్పుడు ఒక 40 రోజులు ఆ అన్నం తినకపోయినా బతికేయగలం మనం. ఈ మాట నింపేసింది నరాలు. Oh, come on, hallelujah. ఓ దేవా, నీ మంచితనం నేను చూడాలి తండ్రి, నీ మంచితనం చూడాలి. Now when that goodness hits me, నేను ఉన్నతమైన పర్వతం ఎక్కి చెప్తాను, ఓ నీకు శుభము, ఓ సియోనా నీకు శుభము. Come on, hallelujah. నా ప్రజలైన దేవుని బిడ్డలారా, నీకు శుభము. ఏంటిది అంటే, ఆయన నీ పక్షమున ఆయన ఉన్నాడు, ఆయన నీ జీతము నీకు ఇస్తాడు. కమ్ ఆన్, హీ విల్ రివార్డ్ హిస్ పీపుల్. ద రికంపెన్స్ ఇస్ విత్ హిమ్. ఆయన దగ్గర నీకు కావాల్సిన, నీకు ఇవ్వాల్సిన రివార్డ్, జీతం ఆయన దగ్గర ఉంది. హీ విల్ రివార్డ్ యువర్ ఫెయిత్, హీ విల్ రివార్డ్ యువర్ ప్రేయర్, హీ విల్ రివార్డ్ యువర్ ఫాస్టింగ్, హీ విల్ రివార్డ్ యువర్ సాక్రిఫైస్. దేర్ ఈస్ ఎ పేమెంట్ ఫర్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. నీ విశ్వాసమునకు పేమెంట్ ఉంది. Show me a sign of goodness. నేను ఇన్ని పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. అసలు నేను నాకు అమెరికా వెళ్ళబుద్ధి కాదు. అవ్వలేదు. I was just thinking, I was praying, God, దేవా, there were so many financial things, so many this thing, so many. ఇంకా చర్చ్గా I want to pray for the land, and there was a lot of things in my mind. నేను ఎక్కడికి వెళ్ళకోకుండా, ఎవరు కనపడకోకుండా 60 రోజులు హిమాలయాస్కి వెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నా. I was praying, దేవా, do you really want me to go to US? ఒకవేళ నిజంగా US వెళ్ళాలని నిజంగా నువ్వు అనుకుంటే, there's a lot of expenses happening. I want you to release partners for me who will sow for my US trip. ప్రార్థన చేశా, పడుకున్నా. పొద్దున్నే ఒక మెసేజ్ చూశాను, ఒక సిస్టర్ పంపించారు, బ్రదర్, ఐఎమ్ సెండింగ్ ఎ సీడ్ ఫర్ యూ ఫర్ యువర్ US ట్రిప్. The dear sister sent this seed beyond her capacity. ఆమె సామర్థ్యమునకు మించి పంపించింది. నాకు అర్థమైపోయింది. ఓ కమ్ ఆన్, హల్లెలూయా. నేను రాత్రి ప్రార్థన చేశాను. నేను మేబీ 3-4 గంటల ఉంటుంది అంతే. నేను పడుకొని లేచేసరికి దిస్ మెసేజ్ ఈజ్ దేర్. బ్రదర్, దిస్ సీడ్ నేను ఎవరికి అనౌన్స్ కూడా చేయలే. చెప్పినా నెవర్. ఓ ఆయన మంచితనం గురించిన సూచనలు. ఓ కమ్ ఆన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ దైవజనుడిగా విధవరాలకు ఆజ్ఞాపించినట్లుగా. కమ్ ఆన్, హల్లెలూయా. See, God has commanded some people, some destiny connectors will come to you in the name of Jesus without you announcing anything. పడమటి నుంచి నీకు సహాయం రాకపోతే, తూర్పు నుంచి సహాయం రాకపోతే, దక్షిణం నుండి సహాయం రాకపోతే, యెహోవా వల్ల నీకు సహాయం వస్తుంది. I was stranded in an airport. I immediately need $1,000. Now, కూర్చొని, Lord, I need it now in the next 5 minutes. Anna, I got a message. This dear people were texting me from New Zealand.
వాళ్ళు ఏం చేశారంటే దే సెడ్ సేమ్ వి జస్ట్ సోడ్ $1,000 ఇంటూ యువర్ అకౌంట్ బికాస్ ఈరోజు పొద్దునే ఇందాక లేచిన వెంటనే ఒక స్టేట్మెంట్ పెట్టాను ఆ ఫేస్బుక్లో, దాన్ని విని వెంటనే దేవుడు మాతో అన్నాడు, వీఆర్ బ్లెస్డ్ బై ద స్టేట్మెంట్ అండ్ ఇమ్మీడియట్లీ వీఆర్ సెండింగ్ దిస్ సీడ్ టు యూ. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. You need to taste and see the goodness of the Lord. Hallelujah. అందుకని మనకి ఏం లేకపోయినా పర్లేదు, దేవుడు ఉన్నాడు. Come on, hallelujah. మనం ఎంత రిలాక్స్ అయిపోవాలంటే మనకున్న రిలాక్సేషన్ చూసి వాడికి బీపీ రావాలి. ఒరే ఏంట్రా బాబు ఎన్ని తీసుకొచ్చినా, come on, hallelujah. Hallelujah. Come on, you should have so much peace inside you. అందుకని ఏమో రాయబడింది, సమాధానకర్త యొక్క దేవుడు శీఘ్రముగా సాతానుని మీ పాదముల కిందగా చితక తొక్కించునుగాక. You have so much peace that devil gets so irritated that you crush his head under your feet and declare, it shall be soon in your life. It shall be soon in your life, I say. I prophesy. Hallelujah. Just like the 4 గంటల దేవుని యొక్క మంచితనం చూసినట్లుగా, some of you may you see God's goodness, a sign of God's goodness. Hallelujah. In the next 4 hours, in the name of Jesus. Come on, hallelujah. Even if it is Sunday where no office is open, I command the portals of heaven to open. I command the spiritual atmosphere to open. I command in the name of Jesus. Whatever that should be moved, may it be moved. Whatever that should be stopped, I command it to be stopped. Whoever that should be pushed, may they be pushed. Come on, hallelujah. 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 ఇది యెహోవా సేవకుల యొక్క స్వాస్యము. Come on, hallelujah. ఇది మన స్వాస్యము, ఇది మీ స్వాస్యము. నాకు అప్పుడప్పుడు నేను కూడా రాజ్బాబు గారిలో పంచుకట్టుకొని ఒక గొడ్డ ఒకటి పక్కేసుకొని ఒక్కటిని పాడుకుందాం. నేను నిబంధన జనులం, యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలం మోక్షమందు చేరదు. ఈ పాట పాడుకుందాం ఉందాం అనుకుంటాను నేను ఒక 5 సంవత్సరాలు. కమాన్, హల్లెలూయా. సీరియస్లీ, ఎందుకంటే అబ్రహాం ఇంటికి వారసులము, ఐగుప్తు దాటిన అనేకులము, మోషే బడిలో బాలురము, యేసయ్య బడిలో కృతార్కులము. కమాన్, మేము నిబంధన జనులం. నిబంధన ఉంది, రక్తం ఉంది, తాట తెస్తాడు నీ ఎంటుకును పట్టుకుంటే దేవుడు. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. తాతగారి హయాం కాదు ఇది. కమాన్, హల్లెలూయా. These are the days of Moses. These are the days of Elijah. These are the days of Daniel. These are the days of David. These are your days and my days, dear saints. Come on, hallelujah. ఒకవేళ తాతగారు ఆ కర్సుని ఆపలేకపోయారు. In Moses 400 generations could not stop that curse, but God raised the man Moses and the curse has to stop that day. Every curse over your family or your genealogy, it has to end with you. You are the full stop for the devil's curse. సాతాను తీసుకొని వచ్చే శాపము బంధకమునకు మీ కుటుంబములో మీరే పెద్ద ఫుల్ స్టాప్ అవుదురుగాక. Come on, somebody has to celebrate here in today. Come on, hallelujah. Hallelujah. నేను పోరాడాను ఐగుప్తీయులతో, నేను చూశాను ఐగుప్తు యొక్క రథము, కానీ నా పిల్లలు చూడలేదు. మీ కష్టము మీ పిల్లలు చూడకుందురుగాక. Come on, hallelujah. Oh, come on, hallelujah. May your labor, may your children do not see. May your adversaries, may your children do not see. May your hardships, may your children do not see. Come on, hallelujah. The epitome of God's goodness. దేవా నీ మంచితనము నాకు చూపించు. ఓ నీ మంచితనము నాకు చూపించు తండ్రి. I like that old song the children sing. ఇప్పుడు పాడుతలే తెలియదు. And God is so good. God is so good. God is so good. He's so good to me. Hallelujah.
హల్లెలూయా. ఎవరి సంగతి నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం నా జీవితంలో మంచివాడు. ఆయన తన మంచితనంలో చూపిస్తున్నాడు. May that be your story, dear saints. Come on, I pray that God would give you some hunger for that. A deeper levels of hunger. If somebody looks at you like మీ జీవితాన్ని ఎవరైనా చూస్తే వాళ్ళు చూసి, అబ్బా దేవుడి ప్రజలకి ఇంత మంచి ఇంత మేలు చేశాడు, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ కనిపించలేనా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. ఈ రోజున మీరు ఒక్కొక్కరు 20 కిలోలు తగ్గెళ్ళాలి ఇక్కడి నుంచి. మీ చింత 20 కిలోలు దేవుని సన్నిధిలో కృంభరించేయాలి. మీ చింత 30 కిలోలు దేవుని సన్నిధిలో కృంభరించి వెళ్ళిపోవాలి. కొంతమందికి మీ నిలువెత్తు చింతని దేవుని సన్నిధిలో కృంభరించి వెళ్ళిపోవాలి. Come on, hallelujah. I break the power of worry over your life. I break the power of fear over your life. I break the fear of your future in the name of Jesus. మీ భవిష్యత్తుని గురించిన చింత, మీ బిడ్డల గురించిన చింత, మీ అన్నదమ్ముల గురించిన చింత, మీ లైఫ్ గురించిన చింత. Come on, there is one person in the presence of God. Hallelujah. The God Almighty, the one who bore all of us griefs. మన దుఃఖములన్నీ భరించిన వాడున్నాడు. ఆయన మన చింతలు కూడా భరిస్తాడు. Hallelujah. దేవుడి మాటలు దీవించును గాక. Somebody give the Lord the loudest shout of praise in this place. Come on, hallelujah. Come on for the next 60 seconds. Come on, everybody open your mouth and begin to shout out. Hallelujah. Come on, come on, come on, come on, come on, come on, come on. Hallelujah. Chinta 1, bye-bye. Chinta 2, bye-bye. Chinta 3, bye-bye. Chinta 4, bye-bye. Inka nak chinta levu. Hallelujah. I don't know about you. I just bid farewell to all my chintas today in the presence of Almighty God. మీ సంగతి తెలియదు, దేవుని సన్నిధిలో నా చింతలన్నిటికీ ఈ రోజున నేను వీడ్కోలు పలికేశా. Hallelujah. Come on, come on for the next 60 seconds. Hallelujah. Hallelujah. Oh, are you all blessed today? Come on, pray in the Holy Ghost. Come on for the next 60 seconds. I want you to pray. Open your mouth. మీకేమేమి సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి. Come on, ask God. Lord, I want to see this breakthrough in my life. నా జీవితంలో నేను ఈ breakthrough చూడాలని ఆశిస్తున్నాను తండ్రి. I want to see this miracle in my life. I want to see this door open in my life. నా జీవితంలో ఈ ద్వారం తెరవబడాలని ఆశిస్తున్నాను తండ్రి. Come on, whatever it is, I want you to pray. 30 seconds. There is heaven open here in this place. There is the Spirit of God breathing His life. దేవుని యొక్క ఆత్మ ఇక్కడ జీవవాయువును ఊదుతా ఉన్నాడు. Come on, I said every mouth should be open here. Every mouth should be opened here. The presence of the Lord is here. Hallelujah. Hallelujah.
కమాన్ 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 కమాన్. నేను చేసేయచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు. నేను ఆత్మను ఆర్పదలుచుకోలేదు. ఎందరో ముందులు బ్రోసికిటబాలి మెందెర మందరు కుసుకులున్న మందరికిష్టు సోఫ్రో రోమోంద లికిటబాసికి రెబెస్ట్ సోకు రోమోంద రెబెరెసికిట. ఓ యా 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 zendo no mande libra sukuta mandele bese brosto kuru mandele brasti ke tu raba. Oh, give you praise, 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 give you praise. In the name of Jesus, I speak mandele brosto kuna namasti kilelefe. Zondo roboko la man. The power of the Lord is flowing all over this place. All over this place. The power of the Lord is falling all over this place. I speak unusual breakthrough for you. I speak unusual breakthrough for you. I speak in the name of Jesus. మీ చింతలను తీసివేసే దేవుడు ఆయన వాటన్నిటినీ మీ దగ్గర నుంచి he's receiving one by one. He's receiving all of it. Come on. మీ చింత యావత్తు. As you're giving off your worries, ఈ రోజున మీ చింతలన్నిటి ఆయన సన్నిధిలో క్రొమ్మరిస్తుండగా, oh, you're being healed, you're being delivered, your debts are being cancelled. The power of the Lord is doing some great mighty things. చేపను అడిగితే పామునిచ్చునా, రొట్టెను అడిగితే రాతినిచ్చునా, మీరు చెడ్డవారు మీ పిల్లలను మంచి ఈవులయే ఎరిగి ఉండగా, how much more. Oh, thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. Father, I bless your children. Unusual things, mind-boggling miracles, mind-boggling financial breakthroughs, mind-boggling financial opportunities. Come on, let's all pray for our church land. Come on, and the registration, everything. Come on. God's going to do some unusual things. Come on, hallelujah. Let's pray for every power of the enemy being thwarted, be disorganized in the name of Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Father, I bless your children. In Jesus' mighty name, everybody said. Somebody give the Lord the loudest shout of praise. Come on. Hallelujah. All our viewers, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. Thank you so much. God bless you.